हरे कृष्ण माता जी प्रणाम। మాతాజీ హరే కృష్ణ. మనం భగవద్గీతను 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ యోగం, కర్మయోగం మాతాజీ. సెకండ్ ఇది భక్తి యోగం. సో సెకండ్ పార్ట్ మనము ఇవాళతో ఫినిష్ చేసుకున్నాము. ఇంకో 6 చాప్టర్స్ ఉన్నాయి, థర్డ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేసాము, ఆ బర్గర్ లో పైన బ్రెడ్ అయిపోయింది, మధ్యలో అయిపోయింది, లాస్ట్ది అది తిట్టాం అన్నమాట. విడివిడిగా తింటే గనక, మొత్తం కలిపి తింటే గనక ఒక 3/4 పార్ట్ అయిపోయినట్టు. సో మనం ఇవాళ ప్రేయర్స్ చేసుకుంటున్నాం, స్టార్ట్ చేస్తాం. మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమాం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నీతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. యాజ్ యూజువల్ మనం ఇవాళ క్లాస్ని శ్రీకృష్ణ కృపామూర్తి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం ఇద్దాము. ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకులు, ఆచార్యులు. సో ఇవాళ భక్తి యోగ. మనము నిన్నటి వరకు మనం భగవంతుని యొక్క విశ్వరూపం చూసాము. చూసిన తర్వాత భక్తి యోగాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇందులో ఏంటంటే భక్తి అనేది ఎలా చెయ్యాలి, అలాంటి భక్తుడు ఎలా ఉంటారు, ఏం చేస్తే భగవంతునికి ఇష్టమైన వాళ్ళు అవుతారు అని మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు నిన్న ఒక మాతాజీ వాట్సాప్లో అంటే చాట్లో ఒక క్వశ్చన్ పెట్టారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఉన్నారా మాతాజీ? శ్రవంతి మాతాజీ క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే, ఇప్పుడు ఇక్కడ అర్జునుడు చూస్తున్నాడు విశ్వరూపం, కృష్ణుడు చూపిస్తున్నారు. ఆయన చూస్తున్నంతా ఏం చేస్తున్నారు? ఎవరు చూసి ఎవరికి చెప్తున్నారు? హరిబోల్. సంజయుడు చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అంటే సంజయుడు కూడా విశ్వరూపం చూశాడు కదా, అవునా? మనం నిన్న చెప్పుకుంటున్న శ్లోకాల్లో అసలు ఫస్ట్ విశ్వరూపం ఎలా ఉంది అని వర్ణన సంజయుడు ఇస్తున్నాడు. అంటే సంజయుడు ఇస్తున్నాడు అంటే సంజయుడు చెప్తున్నాడు కదా భగవంతుడికి, అంటే ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా, సంజయుడు చూస్తున్నాడు. ఆ సంజయుడికి అలా చూడడానికి కూడా నిన్న ఒక మాతాజీ అడిగాడు దివ్య దృష్టి. సంజయుడికి వ్యాస భగవానుడు ఇచ్చాడు. ఆ మాతాజీ అవును, వ్యాస భగవానుడు ఇచ్చాడు. ఆ దృష్టి ఇవ్వడం మూలంగానే ఆ విశ్వరూపాన్ని కూడా చూడగలుగుతున్నాడు అనమాట సంజయుడు. అయితే మాతాజీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళి భగవంతుని నోట్లోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ చనిపోయారు కదా, చనిపోతున్నారు. ఇదంతా కూడా సంజయుడు చూసి అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. చెప్పినా సరే ధృతరాష్ట్రుడు ఎందుకు భీష్ముడు ఉన్నంత వరకు కూడా మా వాళ్ళు గెలుస్తారు అన్న ధైర్యంతో ఉంటున్నారు? ఇది అనేది క్వశ్చన్.
మాతాజీ ఇప్పుడు మీరు ఉంటే కనుక చెప్పండి, ఇదేనా మీ క్వశ్చన్? హరిబోల్ అవును మాతాజీ, అదే క్వశ్చన్. అదే కదా, ఓకే. సో అయితే ఇక్కడ మనము స్టార్టింగ్ చాప్టర్స్ లో చెప్పుకున్నప్పుడు, ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నప్పుడు దుర్యోధనుడి యొక్క మెంటాలిటీ, ధృతరాష్ట్రుడి యొక్క మెంటాలిటీ చదువుకున్నాం. ఫస్ట్ శ్లోకమే ధృతరాష్ట్ర ఉవాచ అని చదువుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు, పక్షపాత బుద్ధి చూపిస్తున్నాడు అని చదువుకున్నాం కదా. అదే మెంటాలిటీ తోటి ఉన్నాడు అనమాట. అసలు కృష్ణుడు అంటే భగవంతుడు పాండవుల వైపు ఉన్నారు, పాండవులకి విజయం తథ్యమని తెలుసు. అయినా సరే మనసులో అదొక మోహం అన్నమాట. రాజుగా ఉండాలి అంటే రాజు తనకే రాజ్యం కావాలని. యాక్చువల్గా ఇప్పుడు ధృత రాష్ట్ర అన్నమాట. నిన్న నేను ఒక ప్రభుని అడిగితే, మామూలుగా నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని అడిగితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాతాజీ, కానీ ఆ ధృతరాష్ట్ర అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని చెప్పేసి చెప్పారు. ధృత అంటే రాజ్యం అంట, మోహం అంట. రాజ్యం అంటే మోహం అన్నమాట, అంటే రాష్ట్రం కావాలని. ధృతరాష్ట్ర అంటే నేను రాజుగా ఉండాలి అనే కోరిక బలంగా అలా ఉండిపోతుందిట. సో ఇతను అంధుడైనా సరే ఏంటంటే తన అది పిల్ల ధృత రాష్ట్రాకి మళ్ళీ మీనింగ్ చెప్పారా మాతాజీ? ధృత రాష్ట్ర అంటే ఏంటంటే మాతాజీ, నాది. ధృత అంటే నాది అని, రాష్ట్ర అంటే ఈ రాజ్యం అంతా. ఓకే ఓకే. అంటే ఈ రాజ్యమంతా నాది అంటే ఏంటంటే నేను ఎప్పుడు రాజుగానే ఉండాలి అని కోరిక అన్నమాట. ఓకే. సరేనా? కాబట్టిట ఎప్పుడు రాజుగానే ఉండాలని కోరుకుంటాట. అక్కడ జరుగుతున్నది ఇతనికి ఎగైనెస్ట్ గా ఉన్నాయి, అక్కడ రాజ్యం రాదు అని తెలిసినా కూడా మనసులో ఆ కోరిక అనేది, మోహం అనేది ఎట్లా ఉంటుందంటే అది అలా పెరుగుతూనే ఉంటుంది. నాకే అయినా సరే నాకే కావాలి, నాకే కావాలని. ఆ మెంటాలిటీ కలిగిన వాడు ధృతరాష్ట్రుడు అన్నమాట. కాబట్టి ఏంటంటే అక్కడ జరిగింది, ఇదిగో నీ కొడుకులందరూ చచ్చిపోతారు, అంతా అయిపోయింది, అసలు విజయం పాండవులదే, అర్జునుడే ఇదవుతాడు, గెలుస్తాడు, తర్వాత ధర్మరాజు రాజు అవుతాడు అని అంత క్లియర్ గా అతనికి కనిపిస్తున్నా సరే, విశ్వరూపంలో తెలిసిపోతున్నా సరే, ఆ మోహం ఎలా ఉందంటే కప్పిపోయి ఇలా అవుతున్నా సరే, అది జరుగుతున్నది తెలుస్తున్నా సరే, నా కొడుకే రాజు అవుతాడు, నా పిల్లలకే రాజ్యం వస్తుంది, నేను రాజుగానే ఉంటాను అన్న మోహం అన్నమాట. ఆ మోహంతో అతను దేనికి అంటే అలాగా అలాగా ఉండిపోయి అలా కోరుకుంటూ ఉంటాడనమాట. సో ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రభు నాకు ఇట్లా కూడా చెప్పారు ఏంటంటే, మనందరం అర్జునుడి లాగా అవ్వాలన్నమాట. కానీ మనం అందరం ఏంటంటే, ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకుండా గుడివాడిగా ఉన్నాడు. కానీ మనమందరం కూడా కళ్ళు ఉన్నా కూడా ఆ మోహం ఏదైతే ఉందో చూసారా, నాది, నాకే కావాలి, అక్కడ దొరకదు, చేయదని తెలిసినా సరే ఆ ఆ మోహం ఏదైతే ఉందో అది మనల్ని అందరినీ అలా కట్టిపడేసి మనందరం కళ్ళున్న ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళము అని చెప్పి నాకు చెప్పారు. సరే, నా ఆన్సరు ఇది. తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పుడే కాదు, అంతా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళు పాండవులకి రాజ్యం వస్తుంది. రాజ్యం వచ్చినప్పుడు వీళ్ళందరూ చనిపోతారు, ఇంక్లూడింగ్ దుర్యోధన, అందరు చనిపోతారు, 100 కుమారులు అందరూ చనిపోతారు అనమాట. చనిపోతే ధృతరాష్ట్రుడును గాంధారి వాళ్ళిద్దరే మిగులుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, పాండురాజు వాళ్ళ పాండవులు అందరూ వచ్చి ఏం చేస్తారంటే, వీళ్ళు పెదనాన్న అవుతాడు కదా, అందుకని ఆయనను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి చూస్తూ ఉంటారు అనమాట, వాళ్ళనే చూస్తూ ఉంటారు. అయితే విదురుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడు. మీకు ఎవరికి డౌట్ రాలేదా? విదురుడు కూడా ఉన్నాడు కదా, విదురుడు ఎవరి పక్షాన ఉన్నారని మీకు ఎవరికి డౌట్ రాలేదా? సో ఆయన పాండవుల పక్షానే ఉన్నారు మాతాజీ. లేరు, పాండవుల పక్షాన గాని కౌరవుల పక్షాన గాని లేరు, వెళ్ళిపోతాడనమాట. యుద్ధం చేయకుండా ఉండకుండా వెళ్ళిపోతాడు. దానికి కూడా వేరే కారణం ఉంది, వేరే కారణం ఉంది. అది బోల్. సో అన్నట్టు గురుగుతున్నాయండి మరి చెప్తే ఫైన్ విదురుడు వెళ్ళిపోతాడనమాట. అంటే యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నీతి బోధలు చేయడం మొదలు పెడతాడు. విదురుడు చేయడం మొదలు పెడితే అప్పుడు దుర్యోధనుడు వచ్చి ఏం చెప్తాడంటే, మా నాన్న మైండ్ అంతా నువ్వు పాడు చేసేస్తున్నావు, నీలాంటి వాళ్ళను ఉంచడమే అసలు చాలా తప్పు, ఎందుకంటే ఇతను దాసిపుత్రుడు విదురుడు, అసలు నీకు ఉంచి నీకు ఒక పొజిషన్ ఇచ్చి మా దగ్గర ఉంచుకోవడమే చాలా తప్పు చేశాము, నువ్వు మా నాన్నకు అనవసరంగా మా నాన్న మైండ్ పాడు చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, రాజభవనం వెళ్ళిపెట్టి వెళ్ళిపో అని అంటే, అప్పటికప్పుడు ఆ ధనుర్బాణాలు కానీ అవి ఏముంటాయో అవి అక్కడ వదిలేసేసి గుమ్మం దగ్గర పడేసేసి వెళ్ళిపోతాడనమాట. విదురుడు వెళ్ళడమే అడవుల్లోకి వెళ్తాడు. అయితే అడవుల్లోకి వెళ్ళిపోయి అన్ని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాడనమాట. తిరుగుతూ అక్కడ మైత్రేయ ముని ఉంటాడు. మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని రకాల విద్యలు అంటే ఏంటి, భగవంతుని గురించి అన్ని తెలుసుకొని, అప్పటికి ఇక్కడ యుద్ధం అయిపోతుంది, మిగతావన్నీ తెలుసుకొని భగవంతుని యొక్క విశ్వరూపం అంటే ఆయన యొక్క సృష్టి కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకున్న తర్వాత యుద్ధం అయిపోయింది, అంతా అయిపోయాక ఇక్కడికి వస్తాడు. మస్తు స్పీకర్స్ వచ్చింది.
ఇక్కడికి వస్తాడనమాట. ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు పాండవులు రాజ్యం ఏలుతూ ఉంటారు. యుధిష్ఠిరుడు రాజు. అయితే ధృతరాష్ట్రుడు మళ్ళీ గాంధారి ఈయన దగ్గరే ఉంటారు. అయితే వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రునికి మళ్ళీ బుద్ధి చెప్పడానికి వెళ్తాడనమాట. నువ్వు ఎంత అన్యాయాలు చేశావు, ఎన్ని దురాచారాలు చేశావు, అక్రమాలు చేశావు వాళ్ళ దగ్గర పాండవులకి. చివరికి నువ్వు సిగ్గు లేకుండా వచ్చి పాండవుల పంచనే ఉండి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నావు నువ్వు. ఎవరైతే భీముణ్ణి నువ్వు విషం పెట్టి చంపుతున్న నీ కొడుకుల్ని నివారించకుండా ఉండి చంపేయడానికి నువ్వు కూడా అంటే చూస్తూ ఊరుకున్నాడు అంటే గనక ఒప్పుకున్నట్టే కదా. అలా చేసిన వాడివి నువ్వు. ఆ భీముడు పెట్టిన అన్నాలనే రోటీది అంటే ఆ రొట్టెల్నే నువ్వు తింటున్నావు. నీకు సిగ్గు లేదా, కడుపులో అన్నం ఎలా జీర్ణం అవుతుంది అని చెప్పేసి విదురుడు తిడతాడనమాట. తిట్టి అన్ని చేసిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు నేను ఏం చెయ్యాలి అని అడిగితే, నువ్వు ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉన్న పళ్ళంగా నీ భార్యను తీసుకొని వెళ్ళిపోయి నువ్వు అడవుల్లో తపస్సు చేసుకో అని చెప్పి చెప్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆయన తపస్సు చేసుకొని ముక్తి పొంది వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడి పరిస్థితి ఇట్లా ఉంటుంది. అందుకని ఆ మోహం అనేది ఆయనకి వ్యాపించేసి, ఇంకొకటి విషయం ఏంటంటే భీష్మ పితామహుడు ఉన్నారు అంటే, ఒకటి భీష్ముడిని స్టార్టింగ్ లో మనం చదువుకున్న శ్లోకాల్లో ద్రోణాచార్యుడిని కొంచెం అవమానకరంగా మాట్లాడా. నీ మూలంగానే దృష్టజిమ్నుడు అన్ని విద్యలు నేర్చుకొని గురువుకి ఎగెనెస్ట్ గానే ఉంటూ పాండవుల వైపుకి వెళ్ళి వ్యూహాన్ని అంతా రచిస్తున్నాడు అని చెప్పి తిడతాడు అక్కడ. అంటే కొంచెం సర్కాస్టిక్ అంటాం, వ్యంగ్య భాషలో మాట్లాడి అతను ద్రోణుడిని మాట్లాడతాడు. తర్వాత భీష్మ పితామహుడి దగ్గరకు వచ్చి తన సొంత పితామహుడు అంటే తాతగారైనా సరే అంత గౌరవం లేకుండా మీరందరూ భీష్ముడికి కొంచెం సహాయం చేస్తూ ఉండండి అని చెప్తాడనమాట. సో దాన్ని బట్టి ఏమవుతుంది, మనకేం అర్థమవుతుంది అంటే వీళ్ళు వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారంటే వాళ్ళకి యుద్ధంలో వీళ్ళు ఉంటే విజయం కావాలి కాబట్టి వాళ్ళని ఉంచుతున్నట్టు అన్నట్టుగానే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ దురాచారాలన్నీ చేసి వాళ్ళ మెంటాలిటీ ఏంటి మనకి అర్థమైపోతుంది. కాబట్టి ధృతరాష్ట్రుడికి తెలిసినా సరే ఒప్పుకోలేడనమాట. ఒక పక్కన నిజం కనిపిస్తున్నా సరే ఒప్పుకోలేని ఆ మనసు ఒప్పుకోదు వాడికి. ఎవరికంటే ధృతరాష్ట్రుడికి ఒప్పుకోదు. ఆ మోహంతో, పిల్లల మీద ఉన్న మోహంతో చేది ఆ గుడ్డి ప్రేమ ఏదైతే ఉందో దాని మూలంగా మా మనసులో పాతుకుపోయిందనమాట. రాజు రాజు రాజు, ఈ రాజ్యానికి మొత్తడికి రాజు నా కొడుకు, నేను ఉంటాము అని పాతుకుపోయింది. కాబట్టి ఆ మోహం అతన్ని ఆ మాటలు తెలుసుకోలేకపోయింది. సరేనా మాతాజీ? అసలు యాక్చువల్గా నేను కొంచెం చెప్దాం అనుకున్నాను, కానీ మీకు అందరికి కొంచెం ఇంకా అర్థం అవుతుంది. ముందు ముందు కూడా ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు అనే విషయానికి అని చెప్పి కొంచెం చెప్పాను. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ఓకే, ఆన్సర్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మీకు ఏమైనా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటే కనుక చెప్తూ ఉండండి, అడగండి. అంటే నేను చాట్లో కొంచెం మిస్ అయిపోతూ ఉండొచ్చు, మీరు అడుగుతారనుకోండి అప్పటికప్పుడే క్లియర్ చేసేసుకోవచ్చు. బట్ స్టిల్ ఓకే, మంచిది. థ్యాంక్ యూ. ఇలా అడుగుతూ ఉండండి క్వశ్చన్స్. సో ఇవాళ మనం మన భక్తి యోగాలోకి వెళ్దాము. భక్తి యోగాల్లోకి వెళ్తూ అసలు ఏం చెప్పుకుని పోతున్నాము భక్తి యోగాలో అనేది తెలుసుకుందాం. భక్తి యోగాలో మొత్తం 3 పార్ట్సే ఉన్నాయి. అసలు చాలా చిన్న చాప్టర్ ఇది, 20 శ్లోకాలే ఉంటాయి ఇందులో ఏంటంటే గాడ్ హెడ్ అంటున్నారు అనమాట. అంటే దీన్ని భక్తి యోగా కాబట్టి గాడ్ అని పెట్టారు. జీ అంటే గాడ్ హెడ్, దేవాది దేవుడి గురించి. అంటే దేవాది దేవుణ్ణి ఎలాగా ఏ రకంగా ధ్యానించాలి, ఏ రకంగా పూజించాలి, ఎలా ఉన్న వాళ్ళైతే చేస్తే కనుక భగవంతుడు వాళ్ళకి దొరుకుతాడు అని. తర్వాత ఇప్పుడు మనం ఎంపికలు అన్నమాట, ఆప్షన్స్. ఇది చేయలేకపోతే అది చేయలేకపోతే ఇది, అలాగా అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తున్నారు, ఏం చేస్తే ఏమి అని. తర్వాత భక్తుల యొక్క మనోవైఖరి అంటే భక్తుల యొక్క లక్షణాలు అన్నమాట, శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనం ఈ చాప్టర్లోకి వెళ్లే ముందు నిన్న అసలు ఏం చదువుకున్నామో ఒక్కసారి చూద్దాము. నిన్న మనం చదువుకున్నాము, విశ్వరూపం గురించి చదువుకున్నాము, భగవంతుని యొక్క హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం, లాస్ట్ దానికి తెలుగు ఏం చెప్పారు? డివోటీస్ మెంటాలిటీస్ గురించి తెలుగులో ఏముంది? డివోటీస్ వైఖరి, మెంటాలిటీని భక్తుల యొక్క లక్షణాలు మాతాజీ. ఒక శుద్ధ భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు అని. ఓకే, థ్యాంక్ యూ. అయితే నిన్న చాప్టర్ లో ఏమన్నారు, విశ్వరూపం చూపించిన తర్వాత అమ్మో నేను భయంకరంగా ఉంది, ఆ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, కృష్ణ ఆపు అని చెప్పి అడిగి తర్వాత నీ చతుర్భుజ రూపం చూపించు అంటారు. చతుర్భుజ రూపం చూపించిన తర్వాత చతుర్భుజ రూపం కూడా కాదు, నువ్వు మామూలుగా ఎలా ఉన్నావో ద్విభుజ రూపం చూపించు అని అంటే ఆ ద్విభుజ రూపం చూపించేటప్పటికి అది చాలా మనోహరంగా ఉంటుంది. అలాంటిదే కోరుకోవాలి భగవంతుడిని. అది ఆ మనోహరమైన రూపం, సుందరమైనది, మాధుర్య రూపం అని అంటాము.
భగవంతుడిది. ఆ రూపాన్ని చాలా బాగుంది చూడడానికి. అదే మనందరికీ మనసులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి. కానీ ఆ రూపం అనేది మనం కావాలి, కోరుకోవాలి, చూడాలి అంటే చాలా కష్టమైనది అని. భగవంతుడికి మనము ఎప్పుడైతే మనకి భగవంతుడు తనని తాను చూపించాలనుకుంటాడో అప్పుడే చూపిస్తాడనమాట. సో నిన్న నాకు ఒకటి శ్లోకం గుర్తొచ్చింది కానీ చెప్పలేకపోయాను. ఇదేంటంటే ఇది ఆ గోపికా గీతలోంచి ఒక శ్లోకం అన్నమాట. ఫస్ట్ శ్లోకమే ఇది. గోపికలు భగవంతుడు కనిపించకుండా కృష్ణ వెళ్ళిపోయినాడని ఆయన సెపరేషన్ లో వాళ్ళు పాడుతూ ఉంటారనమాట. గోపిక గీత ఇది. జయతి దేధికం జన్మన వ్రజ శ్రయత ఇందిరా శాశ్వతత్రహి దయత దృశ్యతాం దిక్షుతావకాస్ త్వయి దృష్టా స్వత్వా త్వాం విచిందతే అని. అంటే ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఏంటట వ్రజలో జన్మించాడు. అంటే వ్రజభూములు అంటే బృందావనంలో జన్మించారనమాట ఆయన. ఇక్కడ ఆయన జన్మే ఇక్కడ చాలా మహిమాన్వితమైనది అని చెప్తూ ఇక్కడ అదృష్ట దేవత అయిన ఇందిర అన్నమాట. ద్వైత ఇందిర. ఇందిర అంటే భగవంతుని యొక్క భార్యనే. ఆవిడ ఇక్కడ ఉంటుంది. ఆవిడ ఇక్కడ నివసిస్తూ ఉంటుంది. మేమందరం ఏంటంటే నీ అంకిత భావంలో మేమందరం నీకు సేవకులుగా ఉన్నాము. కానీ ఏంటంటే నువ్వు నీ కోసం మేమంతా వెతుకుతున్నాం. కానీ నువ్వు మాకెక్కడ కనిపించట్లేదు. కానీ నిన్ను నువ్వు మాకు చూపించుకో కృష్ణ అని చెప్పేసి వీళ్ళు ఆ విరహంలో అంటే ఆ సెపరేషన్లో వీళ్ళు ఈ గోపిక గీత పాడతారు. ఇది ఫస్ట్ శ్లోకం అనమాట. సో ఇట్లా ఏంటంటే భగవంతుడు కనిపించాలి అంటే చాలా కష్టమైన విషయం. అలా కనిపించకుండా పోయారని చెప్పేసి గోపికలందరూ చాలా బాధపడుతూ గోపికా గీతాన్ని పాడతారనమాట. సో ఇట్లా అర్జునుడు ఇంకా ప్రశ్న వేస్తున్నాడు అనమాట. సో ఇట్లాంటి భగవంతుని ఆ రూపము కనిపించడం అనేది చాలా కష్టం. వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే గోపికలు బృందావనంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే అసలు భగవంతుణ్ణి తమలో ఒకరుగా వాళ్ళు చూసుకొని, నేను మీకు చెప్పాను ఒకసారి ఆ మట్టి కూడా తీసుకొని వెళ్ళి తలకి రాసుకోవడానికి తలనొప్పి వచ్చిందంటే ఆ మట్టి కూడా ఇస్తారని. అలాగా వాళ్ళల్లో ఒకరుగా అనుకుంటూ ఉన్నారనమాట కృష్ణుణ్ణి. అలా అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ భావం అలాగా ఉంటుంది వాళ్ళతోటి. అలాంటి కృష్ణ కనిపించకపోయేటప్పటికి వీళ్ళందరూ బాధపడుతూ పాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే కృష్ణ తను ఎవరికి చూపించాలనుకుంటున్నారో, ఎవరికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తూ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు సరే విశ్వరూపం చూపించారు. వీడియో జంప్ అవుతుంది కదా, అదే నాకు అనిపిస్తోంది. నా మొబైల్లో పెడతాను మాతాజీ. ఇది స్పాట్లైట్ చేయండి పద్మజ చామర్తి. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే కృష్ణుడు వాళ్ళకి ఎలా కనిపించాలి అనుకుంటారో అని కాదు, కానీ తను ఎలా ఎవరికి చూపించాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆయన కనిపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కనిపిస్తారు అంత అయింది అంటే నువ్వు కావాలి అని చెప్పి అంటే అర్జునుడు అంత గొప్ప భక్తుడు కాబట్టి అర్జునుడికి కృష్ణుడు కావాలి, నువ్వు ద్విభుజ రూపంలో అంటే అంటే కృష్ణ రూపంలో ఎలా ఉన్నావు, అంతకుముందు ఎలా కనిపించావో అలాగే కనిపించు అంటే కనిపిస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ చాప్టర్లోకి వచ్చేటప్పటికి అర్జునుడు అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడంటే, కృష్ణ నువ్వు చూపించావు అంతా బాగానే ఉంది, నువ్వు భక్తి చేయమన్నావు చేస్తాము, కానీ ఏంటంటే నువ్వు ఎలాగా నిన్ను పూజించాలి అని. ఫస్ట్ శ్లోకం నీకు ఎలాంటి ఇది వాళ్ళకి అంటే నీకు ఇష్టం అని చెప్పి. ఇక్కడ శ్లోకం లేదు కానీ మామూలుగా టెక్స్ట్ ఉంది, ఎవరన్నా చదవండి కొంచెము. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తి యుక్త సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మను ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు. ఇక్కడ ఏంటంటే
నిరాకార బ్రహ్మం అంటున్నారు అనమాట. నిరాకార బ్రహ్మం అంటే అక్కడ భగవంతుని యొక్క ఆకారం ఉండదన్నమాట. వాళ్ళు ప్లెయిన్ గా ఉన్నదాన్ని, అంటే ఒక తేజస్సుని, ఎఫల్జెన్స్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో, దాన్ని చూసి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట కళ్ళు మూసుకొని. కానీ ఇక్కడ ఈయన అది చేస్తున్నాడు, ఓంకారంతో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని చూస్తున్నారు. అక్కడ ఏంటంటే బ్లాంక్ గా ఏమి ఉండదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నారంటే ఈ మాతాజీ భగవంతుడికి సేవ చేస్తున్నారు, భక్తియుత సేవ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ ఇద్దరిలో ఎవరు పరిపూర్ణంగా భావించబడతారు చెప్పమని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నారు అనమాట. అయితే ఇది చెప్పే ముందు అసలు నిరాకార బ్రహ్మం అంటే ఏంటి అనేసి మనం ఒక్కసారి చూసుకుందాము. నిరాకార బ్రహ్మం అంటే ఏం లేదు, అంటే భగవంతునికి ఆకారం లేకుండా ఉండడం అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎఫల్జెన్స్ ఏదైతే ఉందో ఆ తేజస్సు ఉంటుంది చూసారా, అది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ నిరాకార బ్రహ్మంలో వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అలాగే అనుకుంటారు, కానీ ఆ తేజస్సు కూడా భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. భగవంతుడి నుంచి ఉన్న తేజస్సే వాళ్ళు నిరాకార బ్రహ్మంగా పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడు భగవంతుడు అయితే ఆయన నుంచి వచ్చే ఆ తేజస్సు కానీ కాంతి కిరణాలు, అంటే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అది ఎఫల్జెన్స్ అన్నమాట. దాన్నే వాళ్ళు నిరాకార బ్రహ్మంగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అయితే ఈ నిరాకార బ్రహ్మాన్ని మామూలుగా అందరూ ఎట్లంటే 3 రకాలుగా భగవంతుడిని పూజిస్తారు. ఒకటి బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి అని 3 రకాలన్నమాట. బ్రహ్మేతి అంటే ఈ బ్రహ్మం అన్నమాట, అంటే నిరాకార బ్రహ్మంలో ఉన్న ఆ తేజస్సుని పూజిస్తూ ఉంటారు. కొంతమంది పరమాత్ముడిగా పూజిస్తారు. పరమాత్ముడు అంటే మనందరి హృదయాల్లో భగవంతుడు తిష్ట వేసుకొని ఉన్నారు పరమాత్ముడి రూపంలో, అలాగా పూజిస్తే. ఇంకొకళ్ళు ఏంటంటే ఆకారంగా, అంటే సచ్చిదానంద విగ్రహుడు అన్నమాట భగవంతుడు. సో ఆయన్ని ఆ విగ్రహం రూపంలో కొలుస్తూ ఉంటారనమాట. సో ఇట్లాగా దీన్ని 3 రకాలుగా పూజిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మం అనేది ఏంటంటే అది సర్వవ్యాప్తి అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు తేజస్ ఉందనుకోండి, తేజస్ అంతా అంటే మొత్తం ఎలాగా వ్యాపించి ఉంటుందో అలాగా వ్యాపించి ఉంటుంది. అయితే పరమాత్ముడు ఏంటంటే అందరి హృదయాల్లో అంతరింగక దేవుడుగా ఉంటారు. అది చిత్ అన్నమాట, చిత్తం అంటారు. తర్వాత ఆనందం, భగవంతుడు అనేది ఆనందం, మొత్తం కలిపి సచ్చిదానంద రూపం అంటారు. అంటే ఒకటి నిత్యం, సత్యము, చైతన్యము, తర్వాత ఆనంద రూపమైనది, మొత్తం కలిపి సచ్చిదానంద ఆనంద రూపం అని అంటారు. భగవంతుడిది అదేనమాట. అయితే ఈ వీళ్ళందరూ ఇట్లా కొలుస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, వీళ్ళల్లో ఎవరు చేసేది దానికి పరిపూర్ణత్వం ఉంటుంది అంటే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కొంతమంది ఏమో పరబ్రహ్మాన్ని, అంటే పరబ్రహ్మం అంటే నిరాకారం అన్నమాట. నిరాకారాన్ని కొలుస్తున్నారు కదా, వాళ్ళు పరిపూర్ణత పొందుతారా, లేకపోతే నిన్ను భక్తి సేవలో చేస్తున్నారు కదా వాళ్ళు పరిపూర్ణత పొందుతారా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఇప్పుడు అర్జునుడు. ఇక్కడ సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం మనం ఇక్కడ. సో ఈ రెండింటిలో ఏది కష్టమైనది అని చెప్తే ఇప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. క్లేశాధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్గీరవాప్యతే అని. సరిపోదు, ఎవరన్నా క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనున్నది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుడిని, అంటే పరమ పురుషుడు అంటే భగవంతుడు అనమాట. ఆయన్ని నిరాకార తత్వంలో మనం ఎప్పుడన్నా కానీ పూజిస్తూ ఉన్నామంటే గనక అప్పుడు అది చాలా కష్టమైన పద్ధతి అని. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ఉంటాము, కళ్ళు మూసుకొని కూర్చుంటాము, మరి దేన్ని ధ్యానిస్తున్నాము, దేని గురించి మనం ఇచ్చేస్తున్నాము అనేది అనమాట. ఎప్పుడైతే మనకి దాహం అవుతుంది అనుకోండి, దాహం అని అడిగితే నీళ్లు రావు మన దగ్గరికి, మనం వెళ్ళి తీసుకుంటేనే మన దగ్గరికి నీళ్లు వస్తాయి అనమాట. అలాగే కానీ భగవంతుణ్ణి మనం ఆయన్ని పేరు పెట్టి కృష్ణ కృష్ణ అని పిలిస్తే తప్పకుండా వస్తాడు. మనకి ద్రౌపది కూడా ఆయన శరణాగతి పొంది ఆయన్ని పిలిచింది. అలాగే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కూడా భగవంతుడిని పిలిచాడనమాట. పిలిస్తే భగవంతుడు వచ్చారు. కాబట్టి మనము ఈ ఎఫల్జెన్స్ అంటే ఈ నిరాకారాన్ని దాన్ని ధ్యానించే బదులు, అంటే అక్కడ భగవంతుడిని నామం జపించేది ఏముండదు అనమాట.
వాళ్ళు ఊరికనే ధ్యానంలో కూర్చొని దాన్ని చూస్తూ ఉంటారు. సో అలాంటి దానికంటే కూడా భక్తియుత సేవ చేస్తూ నా కోసం చేసే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అంటే వాళ్ళు భక్తిలోనూ ముందుకు వెళ్తూ నా ధామానికి చేరుతారని. లేకపోతే గనక అది చాలా కష్టమైన ప్రక్రియ అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? చదవండి ఎవరైనా. కానీ ఓ కానీ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్పించడి వారిని శీఘ్రమే జనన మరణము సంసార సాగరం నుండి ఉద్ధరింతును. హరే కృష్ణ మాతాజీ. నన్ను నన్ను అర్పించడు కాదు, నన్ను అర్చించడు వారు. ఇది నన్ను ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వాళ్ళు అన్నమాట. మనం చేసే కర్మలన్నీ కూడా అంటే వేరే చింతన లేకుండా, అంటే ఇది ఇవ్వాలా, భగవంతుడికి ఆఫర్ చేయాలా వద్దా అనేది ఏం లేవన్నమాట. మనం చేసే ప్రతి క్రియ భగవంతుడికి ఆఫర్ చేస్తూ మన మనసుల్ని భగవంతుని మీద లగ్నం చేస్తూ ఎల్లప్పుడూ భగవంతుణ్ణే ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క భక్తియుత సేవని ప్రేమతో మనం చేస్తూ ఉంటాం. చూసారా, వాళ్ళు వెంటనే ఈ జనన మరణ చక్రాలు అయితే ఇది ఉందో దానిలోంచి బయటపడతారు. అంటే మళ్ళీ మనకి జన్మ అనేది ఉండకుండా భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నారు సంసార సాగరం అని. ఈ సాగరంలో మనం కొట్టుకొని మాట్లాడుతూ ఉన్నాము. ఎప్పుడైతే మనం భగవంతుని పిలుస్తామో ఆయన వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్తారు. మనం వైష్ణవులు పిలక కూడా పెట్టుకుంటారు కదా, అయితే ఈ చెయ్యి కాకపోతే కనుక తల దొరుకుతుంది కదా, ఆ పిలక పట్టుకొని పైకి లాగుతాడని చెప్పి మన ఆచార్యులు చెప్తూ ఉంటారు. సో మనం ఈ సంసారం అనే సాగరంలో మనం కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు ఏంటంటే మనల్ని వచ్చి మనము చేసే భక్తియుత సేవ ప్రేమ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అప్పుడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు భగవంతుడు అని. అయితే ఇక్కడ నిరాకారవాదులు చేసే భక్తికిను మామూలుగా చేసే భక్తుడు ఎలా ఉంటే దానికి రెండిటి మధ్య వ్యత్యాసం చూపించారనమాట, చెప్పారు ఎలా ఉంటుంది అని. సో చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిరాకారవాదులు నిరాకారంపై ధ్యానము చేయును, ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఉపనిషత్తు సంస్కృతాభ్యాసము అశాశ్వత భావాల ద్వారా బ్రహ్మని అర్థం చేసుకుంటాడు. కష్టతరమైనది, కృష్ణునితో సంబంధం లేదు, స్వయం ప్రయాస మీద ఆధారపడి ఉంటాడు. పాక్షిక సాక్షాత్కారం సత్ మరియు చిత్. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఇంకొకళ్ళు ఎవరన్నా భక్తుడు చేసే దాని గురించి చదువుతారా? నమస్తే. భక్తుడు స్త్రీ విగ్రహ రూపంపై ధ్యానం చేయును, ఇంద్రియాలను నిమగ్నం చేస్తాడు. నవవిధ భక్తి ద్వారా భక్తియుత సేవ చేస్తూ కృష్ణుడిని అర్థం చేసుకుంటాడు. సులభం మరియు సహజమైనది, ఆత్మీయ వ్యక్తిగత సంబంధం, కృష్ణునిపై ఆధారపడతాడు. పూర్తి సాక్షాత్కారము, సత్ చిత్ ఆనంద విగ్రహం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ నిరాకారవాదులు అయితే వాళ్ళు ఏంటంటే ఆకారం ఆకారం లేకుండా ఉన్న దాని మీద ధ్యానం చేస్తారు. భక్తులైతే ఏంటంటే ఒక విగ్రహం ఉంటుంది, మనకి త్రిభంగి భగవంతుడు ఉంటాడు కదా కృష్ణుడి మీద, ఆ విగ్రహం మీద మనం ధ్యానం చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు దేని మీద ధ్యానం చేస్తామంటే నిరాకార బ్రహ్మం, అందులో ఏమీ లేదు అంటే ఏమీ ఫలితం ఉండదు అనమాట. అందుకని భగవంతుని యొక్క గొప్ప విగ్రహం మీద మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈయన ఎలా ఉంటాడు ఏంటి అనేది విషయాలన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతంలో రాసి ఉన్నాయన్నమాట. భగవంతుడు ఎంత అందంగా ఉంటారు, ఆయన విగ్రహ రూపం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెప్తారనమాట శ్రీమద్ భాగవతంలో. కాబట్టి ఈ భగవంతుని యొక్క విగ్రహం మీద రూపం మీద మనం ధ్యానం చేయాలి. నిరాకారవాదుడు ఏంటంటే వాళ్ళు ఇంద్రియాలని మాత్రమే నియంత్రిస్తాడనమాట. నియంత్రించినప్పుడు తర్వాత మళ్ళీ అవి ఎట్లా అంటే మనం గట్టిగా మూత ఎంతసేపు పెట్టుకుంటాం, తర్వాత అది ఓపెన్ అయిపోతాయి కదా, అలాగే మళ్ళీ వాళ్ళు నియంత్రిస్తారు కానీ వాళ్ళు మళ్ళీ వాటికి వశమైపోతూ ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రియాలన్నీ నిమగ్నం చేసుకుంటారు, అంటే వాళ్ళు కట్టుదిట్టం చేసి వీళ్ళేమో స్టాప్ చేయడానికి చేస్తారు, కానీ ఈ ఇంద్రియాలని కంట్రోల్లో చేసుకుంటారు భక్తుడు అనేవాళ్ళు అనమాట. ఉపనిషత్తులు వీటన్నిటిలో బ్రహ్మన్ గురించి మాత్రం అలా ఏముందో దాని గురించి అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నవవిధ భక్తి ద్వారా భగవంతుని అర్థం చేసుకొని ఆయనకి భక్తియుత సేవ ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారనమాట.
అయితే ఈ నిరాకారవాదంలో చేసేదేమో చాలా కష్టతరంగా ఉంటుంది, ఇందులోనేమో చాలా సులభంగా ఉంటుందంటే. ఎందుకంటే మన ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా మనం భగవంతునికి సమర్పిస్తున్నాం అనమాట మనం చేసే భక్తి సేవలో. కాబట్టి మనకి చాలా సులభతరం అవుతుంది భగవంతునితోటి సేవ చేస్తున్నప్పుడు. అయితే ఇక్కడ వీళ్ళకి కృష్ణుడితోటి సంబంధం ఉండదు నిరాకారవాదంలో. అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుడితోటి మనకి ఆత్మీయ సంబంధం అనేది తెలుస్తుంది అనమాట. మనం సంబంధ, అభిధేయ, ప్రయోజన తెలుసుకున్నాం కదా అప్పట్లో. అలాగే ఈ మనకి భగవంతుని మధ్య వ్యక్తిగత సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే స్వయం ప్రయాసతోటే ఆధారపడి ఉంటారనమాట. అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళే ఇది అని ఆధారపడి ఉంటారు. మనం మాత్రం కృష్ణుడి మీద ఆధారపడి ఉంటాం. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లల్ని తీసుకెళ్తుంది, కోతి. ఈ రెండిట్లో ఏది శ్రేష్టం మీరు చెప్పగలరా? హరి బోల్, హరి బోల్. మాతాజీ అందరినీ మ్యూట్ చేయండి. కోతి బెస్ట్ మాతాజీ. ఎందుకని మాతాజీ? ఎందుకంటే ఈ పిల్ల తల్లిని పట్టుకుంటుంది కానీ తల్లి పిల్లని కరెక్ట్. అయితే పిల్లి విషయానికి వచ్చేటప్పటికి తల్లి పిల్లని పట్టుకుంటుంది. తల్లి పిల్లని పట్టుకుంటుంది. ఇప్పుడు నిరాకారవాదంలో అదే అన్నమాట. సో ఇక్కడ కృష్ణ భక్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి పిల్ల తల్లిని పట్టుకుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకుంటుంది. మనం కృష్ణుడిని పట్టుకునేటప్పుడు అలా జాగ్రత్తగా పట్టుకొని ఉంటాం కాబట్టి మనం కృష్ణుడి మీద ఆధారపడి ఉంటాం అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసిన దానికి సచ్చిత్ ఆ రెండే ఉంటాయి. సాక్షాత్కారం అంటే అక్కడ ఏమి ఉండదు కాబట్టి నిరాకార బ్రహ్మం మనకి భగవంతుని యొక్క పూర్తి సాక్షాత్కారం లభిస్తుంది. అంటే సచ్చిదానంద విగ్రహ స్వరూపం మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఈ రెండు నిరాకార బ్రహ్మంలో పూజించే వాళ్ళకి, భక్తుడిగా పూజించే వాళ్ళకంటే భక్తియుత సేవ చేస్తూ భక్తుడిగా ఉండే వాళ్ళకి వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ఇందాక అదే చెప్పింది అనమాట. నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ మనస్సు నా దగ్గర ఉంచి నువ్వు సదా నన్నే ధ్యానిస్తూ చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు శీఘ్రంగానే. లేకపోతే ఏంటంట క్లేశో అధికతరస్తేషాం అండ్ కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదైతే నిరాకార బ్రహ్మంలో చేస్తూ ఉన్నారో వాళ్ళు రకరకాల కష్టాలన్నిటినీ అనుభవిస్తారు, బాధపడతారు. వాళ్ళు ప్రగతిలోకి రావడానికి చాలా కష్టం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత రెండోది ఎంపికలు అన్నమాట. ఎంపికలు అంటే మనం ఏది చెయ్యాలి, ఏదేది చేస్తే ఏంటి అని. ఈ శ్లోకాలు చెప్పే ముందు నేను జస్ట్ మామూలుగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, తర్వాత మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే చెప్తారు నువ్వు హరిబోల్. సో ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. మనకి పోస్ట్ బాక్స్ ఉందనుకోండి, అందరికి మనకి అంతకుముందు పోస్ట్ బాక్స్లు ఉండేవి, ఇప్పుడు ఈమెయిల్స్ వచ్చేసినాయి, వాట్సాప్ వచ్చేసినాయి. అంత లేదు, అంతకుముందు పోస్ట్ బాక్స్లు, టెలిగ్రామ్లు అవన్నీ ఉన్నాయి కదా మనకి. సో ఒక పోస్ట్ బాక్స్లో మనం లెటర్ వేస్తే అందులోంచి దానికి రికగ్నిషన్ ఉండి వాళ్ళు పోస్ట్ వాళ్ళ వచ్చి అంటే ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఆ డబ్బా ఓపెన్ చేసి తీసుకొని లెటర్స్ వాళ్ళు రవాణా చేస్తారు. అంటే ఎక్కడికి పంపించాలో ఆ అడ్రస్ దగ్గరికి పంపిస్తారు. కానీ ఒకవేళ మామూలుగా పోస్ట్ డబ్బా లాంటిది డబ్బా పెట్టి ఉంది, అందులో మనం లెటర్ వేస్తాము, వేసినప్పుడు వెళ్తుందా? క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఎందుకంటే దానికి ఒక అధికారం అనేది ఉందన్నమాట. ఆ పోస్ట్ డబ్బా పలానా అథారిటీ వాళ్ళు అక్కడ పెట్టారనమాట. అందులో పెడితే అందులో మనం వేస్తే వాళ్ళు లెటర్లు తీసుకొని ఆ డబ్బాలోంచి వెళ్ళిపోదు అనమాట. పవర్ని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఆ డబ్బాలోంచి ఆ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లెటర్స్ అన్ని తీసుకొని వచ్చి మనం రాసిన అడ్రస్ ప్రకారం వాళ్ళు ఎక్కడెక్కడికి రవాణా చేయాలో అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలో వాటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. భగవంతుడు కూడా అట్లాగే మనము ఏంటంటే అందరికీ ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు కాబట్టి ఆయనని మనం పూజించాలి, ఆయన రూపం ద్వారా మనము పూజించాలి అని ఇక్కడ శ్రీల ప్రభుపాద ఒక ఉపమానం చెప్తున్నారు. ఉపమానం అంటే అనాలజీ అనొచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్ అనొచ్చు. ఉపమానం చెప్తున్నారు అనమాట. అయితే సరే నువ్వు ఇట్లాగా చేస్తూ ఉన్నాము, ఎలాంటి వాళ్ళు అయితే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నువ్వు ఏం చెప్పావు, నా భక్తియుత సేవ చెయ్యి అని చెప్పారు కదా. ఇప్పుడు నేను భగవంతుని మీద లగ్నం చేయాలి, మనస్సు లగ్నం చేయాలి, కానీ నా మనస్సు ఏంటంటే నా బుద్ధి నా దగ్గర ఉండదు. అప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి? ఒకవేళ నా మనస్సు నీ మీద లగ్నం చేయమన్నావు, లగ్నం చేయలేకపోతున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. చెప్పద్దు ఇన్కమ్ వస్తే నేను మాతాజీ ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ చెప్పరా, డిస్టర్బ్ అయింది. భగవంతుడు మీ మనస్సుని నా మీద లగ్నం చెయ్యి అని చెప్పారు కదా ఇందాక. నిరాకార బ్రహ్మంలోనా భక్తియుత సేవ చేయడంలో రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగాడు.
ఏది బెస్ట్ అని అడిగితే నిరాకార బ్రహ్మం కాదు, అందులో నీకు కష్టతరం ఉంటుంది. కాబట్టి నీ మనస్సుని అన్నిటినీ నా మీద లగ్నం చేసి నువ్వు భక్తియుత సేవ చెయ్యి అని చెప్పాడు కృష్ణ. అవునా? ఇప్పుడు అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు, సరే ఇప్పుడు ఒకవేళ మనసు లగ్నం చేయలేకపోయినా అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? అందరూ చేయలేరు కదా. అప్పుడు ఏం చేయమంటున్నారంటే, భక్తి యోగాలో నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కదా, అవన్నీ పాటించు, ఆ రకంగా కూడా నువ్వు నన్ను పొందుతావు అన్నారు. ఒక ఆప్షను మనసు లగ్నం చేయమన్నారు, చేయలేకపోతే భక్తి యోగాలో ఉన్న నియమాలని పాటించమని చెప్తున్నారు. సరే, ఒకవేళ అది కూడా పాటించలేకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే గనక, నీ స్పృహలో ఒక కర్మ చెయ్యి, ఆ కర్మని నా కోసం చెయ్యి అన్నారు. అంటే సరే, ఈ కర్మ కూడా నేను నీకు చేయలేకపోతున్నాను. అప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు చేసే ప్రతి కర్మలో ఉన్న ఫలితాలన్నిటినీ నాకు అర్పించు అని చెప్తారు. ఒకటి కర్మ నా కోసం చేయమన్నారు, ఒకటేమో ఫస్ట్ మనసు లగ్నం చేయమన్నారు, చేయలేను. అయితే భక్తి యోగాలో చెప్పిన నియమాలు పాటించి చేయమన్నారు, చేయలేను. చేయలేకపోతే ఏం చేయమన్నారు? నా కోసం కర్మ చేయమన్నారు. సరే, నీ కోసం కర్మ చేయలేను. అప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు చేసే ప్రతి కర్మని నాకు అర్పించు అని చెప్పారు. సరేనా? 4 ఆప్షన్స్. వీటిల్లో ఏదో లాస్ట్ దన్నా చెయ్యమని చెప్పి చెప్తున్నారు. అయితే ఇవంతా ఏంటంటే, ఒకరు భక్తి చేయడానికి కావాల్సిన ఇవన్నీ, అంటే ఏ రకంగా మనం భగవంతుణ్ణి భక్తి చెయ్యాలి అనేది మనం ఇక్కడ అర్థమవుతుంది. ఈ 4టిని 4 శ్లోకాల్లో మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు? ఎస్ అయితే ఎస్. అర్థమైంది మాతాజీ. సో ఇప్పుడు ఏ రకంగా ఏ చేయకపోతే ఏంటని, ఇది ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, మయ్యావేశ్య మనోధ్వత్స మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. హరి బోల్. చదవండి. మయేమ మన అడ్యత్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తముగా గావింపుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమంటున్నారు? దేవాది దేవుడు నా యందే అంటే దేవుణ్ణైనా నేనే నా యందే నీ మనస్సు స్థిరంగా నిలుపు అని చెప్పి, నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని అన్నిటినీ నా మీద నిలుపు. అలా నిలిపినప్పుడు ఏంటంటే నువ్వు నిస్సందేహంగా నా దగ్గరకు వస్తావంటే భక్తియుత సేవ కరెక్ట్గా చేయగలుగుతావు అని ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అధా చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మమీచ్ఛాప్తుం ధనంజయ. సదా చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తథో మమీచ్ఛాప్తుం ధనంజయ. ధనంజయ, స్థిరముగా నాయందు మనస్సును లగ్నం చేయనీవు కానిచో భక్తి యోగం నందలి విధి విధానాలను అనుసరించు, ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరే ఫస్ట్ మనస్సును నా మీద లగ్నం చేయమన్నారు. ఒకవేళ చేయలేవనుకో అప్పుడు ఏం చేస్తున్నారు? ఇందులోనే చెప్తున్నారు, స్థిరంగా నా యందు మనస్సుని లగ్నం చేయలేకపోయినచో ఏం చేస్తావు? భక్తి యోగాలో ఉన్న విధి విధానాలు ఉన్నాయి కదా, ఆ రకంగా నువ్వు నన్ను నా కోసం చేసి నువ్వు భక్తిలో వృద్ధి పొందు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది సెకండ్. తర్వాత ఇది మనం వెనకొద్దాం మళ్ళీ. ఇంకొక శ్లోకం అనమాట. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరయో భవ మదర్థమపి కౌంతేయ కర్మాణి కుర్వాన్ సిద్ధామవాప్యసి. అభ్యాసేప్య మర్థోసి మత్కర్మ పరమో భవ మయోర్థమి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. చదవండి. కర్మాణి పరం యో భయ భవ మద్ధర్మాసి కర్మాణి
కుర్వాన్ కుర్వన్ సిద్ధిమవాప్యసి. వాప్యసి. ట్రాన్స్లేషన్ చదువు. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నునరించుటకు ప్రయత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ లగ్నం చేయలేవు, ఓకే వదిలే. భక్తి యోగాల నియమాలు ఏమున్నాయో పాటించమన్నారు. ఒకవేళ అది కూడా చేయలేవు అనుకో, అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు కర్మ చెయ్యి. ఆ కర్మ ద్వారా ఏంటంటే నువ్వు పరిపూర్ణ స్థితిని పొందుతావు అని చెప్పి. సరే, ఇప్పుడు అది చేయలేను, ఇది చేయలేను, కర్మ కూడా చేయలేను, అప్పుడు ఏం చేయాలి? ఈ శ్లోకం అన్నమాట. అధైతాదవ్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. హరే కృష్ణ మాత. అధైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడు అయినచో సర్వ కర్మ ఫలములను త్యాగము చేసి స్థితుడగు వగుటకు యత్నింపుము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నువ్వేంటి, మనసు లగ్నం చేయలేవు, భక్తి యోగాలో చెప్పే నియమాలు పాటించలేవు, తర్వాత కర్మ చేసింది, కర్మ నా కోసం కర్మ ఏం చేయలేవు. నువ్వు నా కోసం కర్మ చేయలేనప్పుడు నువ్వు చేసే ప్రతి కర్మ ఫలాన్ని నాకు అర్పించు అని చెప్పారు. సో ఈ రకంగా 8, 9, 10, 11, 12 అధ్యాయంలో ఈ నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. నువ్వు ఏం చేస్తే వీటిల్లో ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భక్తి నియమాలు ఇందాక అన్నాం కదా, ఆ భక్తి నియమాలు ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ భక్తి నియమాలు ఏంటంటే మన ఇంద్రియాలని శుద్ధి చేయడానికి ఉపయోగపడేవి అని. ఒక ఆధ్యాత్మిక గురువు మార్గంలో మనం భక్తిని అనేది తెలుసుకోవడం, పొద్దున్నే లేవడం, ఆలయానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, హరే కృష్ణ జపం చేయడం, విగ్రహాలకి పూలు కోసుకురావడం, విగ్రహాల కోసం వంట చేయడం, ఆఫర్ చేయడం, ఆఫర్ చేయడం అంటే ప్రసాదం అంటే భోగాన్ని ఆఫర్ చేయడం, తర్వాత శుద్ధ భక్తుల నుండి భగవద్గీత భాగవతం వినడం. సో ఇది ఎలాంటి వాళ్ళకైనా సరే చేయగలరనమాట. దీనికి ఎవరైనా చేయొచ్చు. నువ్వు ఎవరు చెయ్యాలి అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చండాలు, మూర్ఖులు అని ఏమీ వ్యత్యాసం లేదనమాట. ఎవరైనా ఈ విధి విధానాలు పాటించవచ్చు, ఎవరైనా ఈ భక్తి నియమాలను పాటించి భగవంతుణ్ణి పొందొచ్చు. ఒకవేళ ఈ భక్తి నియమాలు అంటే ఫస్ట్ చెప్పిందేమి ఏంటంటే మన మీద మనసు లగ్నం చేయడం, భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఇవి పాటించమని, ఇవి పాటించకపోతే కర్మ చేయమన్నారు. ఆ కర్మ కూడా నేను చేయలేను అంటే నియమాలను అనుసరించలేకపోతే ఏం చేయాలంటే కృష్ణుని సేవలో మన ఇంద్రియాలను వినియోగించాలి. కృష్ణుని కోసం మనం చేసే ప్రతి కర్మ చేయాలి. అప్పుడు మనం పరిపూర్ణ దశకి చేరుతాం అనమాట. అది కూడా చేయలేవనుకో, అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నాకు అర్పించు. అలా అర్పించడం ద్వారా ఏం జరుగుతుందటంటే ఇందులో 4 కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ది చదవండి ఎవరన్నా. వైరాగ్యం జ్ఞానాన్ని పెంపొందించుకోవటం కోసం మరియు ధ్యానం మరియు శాంతి మరియు ఇద్దరిద్దరు చదువుతుంటే కృష్ణ మాతాజీ ఒకసారి చదవమంటారా? చదవండి. వైరాగ్యం జ్ఞానం పెంపొందించుకోవటం మరియు ధ్యానం శుద్ధీకరణ శాంతి మరియు క్రమ పురోగతి. అంటే ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ మనం కృష్ణుని మీద ధ్యానం పెట్టుకోవాలనుకున్నాం, అది లేదు. ఎందుకంటే అలా ధ్యానం పెట్టుకోవడం మూలంగా ఏంటంటే కృష్ణుడితోటి మనకి సంబంధం ఏర్పడుతుంది అనమాట. సాధన చేయమన్నా అంటే భక్తి యోగాలో చేయవలసిన నియమాలని పాటించడం, అలా చేయడం మూలంగా ఏంటంటే భగవంతుడి మీద మనం కోరికల్ని పెంచుకోగలుగుతాం అనమాట. కానీ అది చేయలేకపోతున్నాం. కృష్ణుని కోసం కర్మలు చేయమన్నారు. ఆ కర్మ చేయడం వల్ల మూలంగా ఏంటంటే భక్తియుత సేవ అనే దానికి మనం చేరగలుగుతాం అనమాట. అది కూడా లేదు, కర్మ చేసేది మనం భగవంతుడికి సమర్పించినా సరే మనం భగవంతుడి మీద పెరుగుతుంది. వీటిల్లో ఏది చేసినా సరే ఒకటి చేయలేక కాకపోతే 4 ఏదో ఒక్కటి చేసినా సరే ఏమవుతుందటంటే వైరాగ్యాన్ని జ్ఞానాన్ని మనలో పెంపొందించుకోగలుగుతాము అన్నమాట. అప్పుడు ఆ ధ్యానం ద్వారా ఏంటంటే వాటి ద్వారా మనకి శుద్ధీకరణ జరుగుతుంది, మనస్సు శాంతి పొందుతుంది. అప్పుడు మనం భక్తిలో పురోగతి చెంది భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అంటున్నారు. సో ఇక్కడ వరకు అర్థమైందా అందరికి?
హరిబోల్. అర్థమైంది మాతాజీ. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత సరే నువ్వు భక్తి చేయమంటున్నావు, భక్తుడు అన్నారు, భక్తి యోగా అన్నావు, ఇవన్నీ అన్నావు. అసలు ఆ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే భక్తుల యొక్క మనోవైఖరి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వీటన్నిటికంటే ముందు ఇక్కడ ఇప్పుడు మనం 14 శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు భక్తుల యొక్క గుణగణాలన్నిటిని గురించి ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ చెప్తున్నారు. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి ప్లీజ్. పారాగ్రాఫ్ మనం చదువుకునేది ఇంకొకళ్ళకి వినిపించాలి అర్థమయ్యేటట్టుగా. ఒకళ్ళు లైన్గా చదవండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకళ్ళు చదవండి, సెకండ్ ఒకళ్ళు, థర్డ్ ఒకళ్ళు. హరే కృష్ణ మాతాజీ. ఒకళ్ళు చదవండి. నెక్స్ట్ రెండో వాళ్ళు. ద్వేషము లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుండును, సుఖ దుఃఖములు రెండిటియందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మ నిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నాయందు లగ్నము చేసి దృఢ నిశ్చయంతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును, అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. ఎవరు కృష్ణుడికి చాలా అత్యంత ప్రియుడైన వాడట ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. 13, 14 శ్లోకాల నుంచి 18, 19 శ్లోకం వరకు అన్ని వాళ్ళ గుణగణాలన్నీ చెప్తూ ఇలాగ ఉన్నవాళ్ళు, ఈ లక్షణాలతో ఉన్నవాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. ఎవరంటే ఏ జీవి ముందు కూడా ద్వేషం లేకుండా అందరితోటి సమానంగా ఉంటూ స్నేహభావంతో, అంటే మైత్రి అంటే స్నేహభావం కలిగిన వాళ్ళు, కలిగి ఉన్న వాళ్ళు, మమత్వం లేని వాళ్ళు అంటే వాళ్ళంటే ఈర్ష ద్వేషాలు అవి లేకుండా అహంకారంతో, అహంకారం లేకుండా ఉండి సుఖానియందు దుఃఖాలయందు రెండిటి యందు సమభావం కలిగి ఉండడం. సుఖం వచ్చినప్పుడు ఆనందపడిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు ఏడ్ చేసుకోవడం, వాళ్ళు చాలా డీలా పడిపోవడం అలా కాకుండా రెండు ఎప్పుడు ఉన్నప్పుడు కూడా రెండిట్లోనూ సమంగా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. అలా ఉన్న వాళ్ళను ప్రతి వాళ్ళందరూ క్షమాగుణం కలిగిన వాళ్ళు, సదా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ ఉంటారనమాట. ఆనందంగా ఉంటూ వాళ్ళ ఆత్మని నిగ్రహం చేసుకోగలిగిన వాళ్ళు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఆత్మల్ని భగవంతుని మీదే ధ్యానం చేస్తూ లగ్నం చేస్తూ ఉండి ఎప్పుడూ దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా చేస్తూ ఉన్న భక్తులు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఒక శ్లోకంలో. తర్వాత శ్లోకంలో నెక్స్ట్ ఎవరైనా హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవ్వరికి కష్టమును కలిగించని వాడును, ఎవ్వరి చేతను కలతకు గురికాని వాడును, సుఖ దుఃఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండి వాడును, అగు మనుషుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ. 16th శ్లోకంలో చెప్తున్నారు, 15th శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఎవరికి కష్టం కలిగించకుండా అన్నమాట, ఎవరికి బాధ పెట్టకుండా ఉండేవాళ్ళు. పైగా ఎవరి చేతను అంటే వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళని బాధ పెట్టినా కూడా వీళ్ళు బాధపడకుండా ఉంటారనమాట. సరే అలా ఉంటూ సుఖ దుఃఖాలు వాటిలో కూడా భావ ఉద్వేగాలు ఉన్న వాటిల్లో కూడా సమంగా ఉంటూ ఉంటారనమాట. అలా ఉన్న వాళ్ళు నాకు చాలా మిక్కిలి ప్రియుడు అని ప్రతి చోట చెప్తున్నారు. ప్రతి శ్లోకంలో నాకు ఎలాంటి వాళ్ళు చాలా అత్యంత ప్రియమైన వాళ్ళు అని కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. థర్డ్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. సాధారణ కార్యకలాపాలములు నాశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడు, సర్వ వ్యాధుల నుండి ముక్తుడైన వాడును, ఏదైనా ఫలము కొరకై తీవ్ర కృషి చేయనీయవాడును, అగు నా భక్తుడు నాకు మిగులు ప్రియుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ దీనిలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సాధారణ కార్యక్రమాలు అంటే భౌతికమైన కార్యకలాపాలని మాత్రమే ఆశ్రయించుకొని ఉంటూ ఉంటారు కదా, అలా ఉండకుండాను
పవిత్రంగా ఉంటూ ఏ విషయమైనా సమర్థంతో చేయగలిగిన వాళ్ళు, ఉదాసీనత కలిగి ఉన్నవాళ్ళు, సర్వ వ్యాధుల నుండి విముక్తుడై ఉంటారనమాట వాళ్ళు. ఇప్పుడు మనకు అలాంటి బాధలు అవన్నీ ఉంటేనే కదా మనకి రకరకాల వ్యాధులు అలాంటివన్నీ వస్తున్నాయి. అలాంటివన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. అలా ఉన్నవాళ్ళు వాళ్ళు దేనికోసమైనా అంటే నేను ఇప్పుడు ఇది చేశాను కాబట్టి నాకు రిటర్న్గా ఏమొస్తుంది అని ఆ చేసిన పని కోసం ఫలం కోసం ఎదురు చూడకుండా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏంటంటే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, మిగులు ప్రియమైన వాళ్ళు అని ఇక్కడ కృష్ణ చెప్తున్నాను అనమాట నెక్స్ట్ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో ఇది ఒకటి చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియనివాడు, శోకించుట గాని వాంఛించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండిటిని త్యాగం చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. ప్రియుడు అంటే ఉప్పొంగిపోవడం కానీ దుఃఖించడం కానీ తెలియని వాడు అనమాట. అంటే సుఖ దుఃఖాల యందు మంచి చెడుల యందు సమభావం కలిగిన వాళ్ళు అనమాట. అలాగా ఇలా దుఃఖించడము అవి తెలియని వాళ్ళు, శోకించడం ఏడవడం కానీ అలాగా ఇంకేమన్నా కావాలి కావాలి నాకు ఇది కావాలని కోరుకోకుండా ఉండేవాళ్ళు కానీ, శుభాశుభాలు రెండింటినీ ఒకే రకంగా చూసేవాళ్ళు. శుభమైనా సరే అశుభమైనా సరే రెండింటినీ ఒకే రకంగా చూసుకునేవాడు ఎవరంటే వాడు నాకు చాలా మిత్రుడు, ఇష్టమైన వాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది 18వ శ్లోకంలో చెప్తున్నారు. 19వ శ్లోకంలో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానములందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తుతులందు సమబుద్ధి కలిగిన వాడును, అసంగస్యము నుండి సదా విడివిడి ఉండువాడును, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతుష్టి నొందిడి వాడును, నివాసమైదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుక్త సేవ యందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తాడు? శత్రువుల యందు మిత్రుల యందు సేమ్ మనకి ఇది ఉండాలన్నమాట, భావం ఉండాలని. అంటే శత్రువులు కాబట్టి వాళ్ళని ఇది చూడడము, మిత్రులు కాబట్టి చాలా ఇష్టంగా చూడడం కాకుండా సేమ్గా ఉండడము. తర్వాత అవమానాలు, ఎవరన్నా మనల్ని అవమానించారనుకోండి, అవమానించినా లేకపోతే గౌరవించిన రెండిటి యందు సేమ్గా మనం బిహేవ్ చేయాలట. అలాగే శీతము ఉష్ణము అంటే చలి వేడి రెండిటికి రకరకాలుగా మనం ఇది లేకుండా రెండుకి ఒకే రకంగా మనం రియాక్ట్ అవ్వాలని. సుఖ దుఃఖాలు యందు నిందా స్థుతులు, ఎవరన్నా నిందించారంటే ఏడు చేయడము, స్థుతి చేశారంటే పొంగిపోవడము అలాగనమాట. అలా కాకుండా రెండిటి యందు సమబుద్ధి కలిగి ఇట్లా ఉండి అసంగం అసత్సంగం అంటున్నారు. అసత్సంగం అంటే భక్తుల యొక్క సంఘం అన్నమాట. అభక్తుల యొక్క సంఘాన్ని విడిచిపెట్టి మనం భక్తుల సంఘంలో ఉంటూ, అంటే భగవంతుని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మనం చెప్పాం నిన్న చతుశ్లోకి భగవద్గీతలో, ఎవరైతే నా గురించి వింటూ ఉంటారో చర్చించుకుంటూ ఉంటారో అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళ సంఘంలో ఉంటూ ఉండాలన్నమాట వాళ్ళందరూ. అలాంటి ఉంటూ మౌని అయి ఉండమంటే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడం కాదు. మనం ఒక శ్లోకంలో చదువుకున్నాము, ఎలా అయితే తాబేలు తన ఇంద్రియాలని అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీసి ఎవరైనా శత్రువులు వస్తున్నప్పుడు ఎలా లోపలికి పెట్టేసుకుంటుందో, అలాగ మనం అవసరమైనప్పుడే మనం భగవంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడే మాట్లాడుతూ ఉండడం. అసందర్భ మాటలు అంటారు చూసారా, అనవసరమైన మాటలు, ఆ మాటలకి మనం మాట్లాడకుండా ఉండడాన్ని మౌనిగా ఉండడం అన్నమాట. అయితే తర్వాత దేని చేతనైనను సంతుష్టి నొందడివాడు అంటే, ఇప్పుడు నాకు అందరికీ స్వీట్స్ పంచిపెడుతున్నారు, నా దగ్గరికి రాలేదు, చిన్న ముక్కే ఉందనుకోండి, ఆ చిన్న ముక్కతోటే మనం సంతోషం పడడం అనమాట. ఈ మిగతా వాళ్ళందరికీ పెద్దగా ఇచ్చారు, మనకి చిన్నగా ఇచ్చారు, లేకపోతే మనకి ఇవ్వలేదు ఇది అని చెప్పి అలా కాకుండా. సో అలాంటి వాళ్ళందరూట నివాసం ఏదైనా సరే, అంటే మనం ఉంటున్న ప్రదేశం ఏదైతే ఉందో అది భగవంతుడు ఇచ్చిన దానిగా ఉంటూ మనం దానిలోనే ఉంటూ చేయడం. మిగతా వాటన్నిట్లంటే జ్ఞానమందు అంటే భగవంతుని గురించిన చర్చలందు ఆయన మీద ధ్యానంతో జ్ఞానం అవన్నీ కలిగి ఉండి మనం స్థిర చిత్తులమై ఉన్నవాళ్ళు, ఎల్లప్పుడూ భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. సో ఇట్లాగా 14, 15, 12 వరకు చెప్పారా. 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు భగవంతుడు ఇవే చెప్తున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని. ఇవాళ మనం పోల్ మర్చిపోయినాము. సో ఫస్ట్ పోలు చెప్దాము, తర్వాత రెండో పోలు నేను కొంచెం మన ఆచార్యుల గురించి చెప్పిన తర్వాత ఆ పోలు అడుగుతాను. ఫస్ట్ పోలు పెట్టండి మాతాజీ.
ఈజీ క్వశ్చన్ ఏది? విశ్వరూప దర్శనం సాధించడానికి ఏ మార్గం ప్రధానంగా సూచించబడింది? దర్శనం మనం చూడటానికి ఎవరు మ్యూట్ లో పెట్టకపోయారు మాతాజీ? ఎవరో ఒక శ్లోకాలు అంటే మాతాజీ, can you repeat once again the question? విశ్వరూప దర్శనం సాధించడానికి ఏ మార్గం ప్రధానంగా సూచించబడింది? అంటే మనం భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూడడానికి ఏ మార్గం అయితే బెస్ట్? ఆన్సర్స్ ఏం రాస్తారు? మాతాజీకి ఇంగ్లీష్ లో చెప్పండి మాతాజీ. తపస్సు, ఫస్ట్ తపస్సు, తర్వాత జ్ఞానము, భక్తి, ధ్యానం. ఓకే. To have Vishwarupa Darshan, which way is the best? Okay, austerity, Jnana, Bhakti and Dhyanam. Dhyanam meditation. కింద ఇంకో ఆప్షన్ కూడా ఇస్తే బాగుండేది మేడం, పైన అన్ని అని. ఈ నాలుగిట్లోనే వీళ్ళు ఏం పెట్టాలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా మంది. ఇంకో ఆప్షన్ ఇస్తే సో భక్తి అన్నమాట కరెక్ట్. సో అర్జునుడు భక్తితో ఉన్నాడు కాబట్టే తను భక్తి చేస్తూ భగవంతుడిని అడిగాడు కాబట్టి ఆయన విశ్వరూప దర్శనం ఆయనకి చూపించగలిగాడు భగవంతుడు. అంత భక్తితోటి మనము అడగాలన్నమాట. అర్జునుడు ఎంత మాతాజీ తీసేయండి. అంత భక్తితోటి ఉంటే గనక మనము భగవంతుని దర్శించుకోగలుగుతాం. సరేనా మాతాజీ? హరి బోల్. సో హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? మనం ఇంత భక్తి యోగానికి వచ్చాము. మన ఆచార్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాగా భక్తి అనేది చేశారు అని చెప్పేసి మనం కొన్ని తెలుసుకుందాం. అంటే ఈ భక్తి యోగా నియమాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు భక్తి సేవ చేసే భగవంతుని యొక్క దర్శనాన్ని పొందగలుగుతారనమాట. అయితే ఇప్పుడు అర్జునుడు ఇంత గొప్ప భక్తి చేశాడు కాబట్టే భగవంతుడు అతనికి దొరుకుతాడు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే షడ్గోస్వామి అష్టకం అని మనకు ఒక అష్టకం ఉంది. అది శ్రీవాస ఆచార్య అని పంచతత్వాల్లో ఒక ఆయన రాశారనమాట. ఈ గోస్వాములందరూట వాళ్ళు అడవుల్లో వాళ్ళ అన్నీ వదిలిపెట్టి వాళ్ళ ఇల్లు వాకిలి ధనధాన్యాలు, అంటే వాళ్ళు ఏమీ పెద్ద తక్కువ ధనవంతులు కాదు, వాళ్ళు చాలా ధనవంతులు అనమాట. మంచి మంచి పొజిషన్స్లో ఉద్యోగాలు చేసి ఉన్న వాళ్ళు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, అలాగే జీవ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు అనమాట. వాళ్ళందరూ అన్నీ వదిలిపెట్టి కేవలం భగవంతుని భక్తి చేయడం కోసమే వాళ్ళు వస్తారనమాట. అయితే చైతన్య మహాప్రభు యొక్క, నేను చెప్పాను చైతన్య మహాప్రభు ఎవరు అంటే స్వయంగా భగవంతుని యొక్క, అంటే రాధారాణి యొక్క రూపం 3 తీసుకొని ఆయన చైతన్య మహాప్రభుగా కృష్ణుడు స్వయంగా వచ్చాడు అని. సో ఆయన యొక్క భక్తి పొందడానికి, ఆయన యొక్క కృప పొందడానికి వీళ్ళు వస్తారనమాట. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ చేస్తూ, మనం అనుకుంటాం, కొంతమంది చెప్తుంటారు కదా, ఇవాళ నాకు కృష్ణుడు కల్లో కనిపించి ఇట్లా చెప్పాడు, జగన్నాథ్ వచ్చి ఏంటి నాకు అది చేయలేదు అని అడిగాడు, లేకపోతే లడ్డుగోపాల్ వచ్చి నాకు ఆకలిస్తుంది, ఏంటి నువ్వు వాళ్ళతో కబుర్లు చెప్తున్నావు, నాకు వచ్చి పెట్టు, నాకు స్నానం చేయించాలి, అన్నం తినిపించాలని కొంతమంది మాట్లాడుతుంటారు కదా. నిజంగా చెప్పాలంటే భక్తులకి భగవంతుడు
ఎంతో కృప ఉంటే ఆయన కృప మూలంగానే కనిపిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గోపిక గీతలో గోపికలకి కనిపించట్లేదు వాళ్ళు. అక్కడ అంతసేపు ఉంటున్న కృష్ణ అలా ఒక్క నిమిషం కూడా వాళ్ళు లేకుండా ఉండలేరు అనమాట. అలాంటిది వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు బాధపడుతూ చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మన రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి చేసి వాళ్ళు ఇంతే గోధుమ పిండి వాళ్ళ దగ్గర అడుగుకి తెచ్చుకొని ఎండలో యమునాలో నీళ్ళలో తడిపి కాల్చుకొని రాళ్ళ మీద పెట్టి కాల్చుకొని అవి భగవంతుడికి ఆఫర్ చేసి అలాగే తినేవాళ్ళు అనమాట వీళ్ళు. అయితే రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన 24 గంటలు భగవంతుని ధ్యానంలోనే ఉంటూ ఉంటాడనమాట. ఉంటూ ఏంటంటే అక్కడ ఏమున్నది ఏంటి పరిస్థితి లేదు, ఎండ వాన. ఇందాక మనం భక్తుడి యొక్క లక్షణాలు చూసుకున్నాం కదా, వాళ్ళకి ఎండకి వానకి వాళ్ళకి ఏమండ శీతోష్ణ సుఖ దుఃఖ ఏమి ఉండవు అనమాట. అలా కూర్చొని ఎండలకి వానలకి తడుచుకుంటూ అలా కూర్చొని చలికి అలా జపం చేస్తూ ఉంటే ఒకరోజు రాధారాణి బాగా ఎండ పడుతుంటే రాధారాణి వస్తుందట. వచ్చి ఆవిడ కొంగు తీసుకొని ఆయన తల మీదకి ఇలా వేసి, నా భక్తుడు అంటే కృష్ణ భక్తుడు అంటే ఇంత బాగా చేస్తున్నాడు కదా, వాళ్ళకి సేవ చేయాలి అని ఆవిడ కొంగు ఇట్లా పెట్టి నుంచుంటుంది అనమాట. సో అట్లాగే ఆయన నీళ్ళ దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉంటే కృష్ణుడు కర్ర పుచ్చుకొని నుంచుంటాడనమాట. ఆ క్రూరమృగాలు అవన్నీ కూడా అక్కడికి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. ఏ జంతువన్నా వచ్చి ఇతన్ని తినేస్తుందేమో అని కృష్ణుడు వచ్చి అక్కడ కర్ర పట్టుకొని నించుంటాడట. సో అట్లా ఉంటూ ఉన్నా కూడా వీళ్ళకి ఎవరికి దర్శనం ఇవ్వలేదట, భగవంతుడు ఎవరికి దర్శనం ఇవ్వలేదట. అయితే ఈ షడ్గోస్వామి అష్టకంలో చెప్తారనమాట, వీళ్ళందరూ ఏ కృష్ణ హే రాధారాణి ఎక్కడున్నారు, మీరు మాకు కనిపించట్లేదు, దర్శనం ఇవ్వట్లేదు, ఎక్కడ ఉన్నారు, బృందావనంలో ఉన్నారా, లేకపోతే అక్కడ గోవర్ధన్ గిరి దగ్గర ఉన్నారా, యమునా నది దగ్గర ఉన్నారా, వటవృక్షం దగ్గర ఉన్నారు, ఎక్కడున్నారు మాకు కనిపించండి అని చెప్పి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఇట్లా పాడుకుంటూ ఆ భగవంతుని గురించి ధ్యానం చేసుకుంటూ 24 గంటలు ఉంటారట. సో అట్లాగా భక్తి అనేది ఒక ఇదిలో ఉంటుందన్నమాట. వీళ్ళు గౌడ వైష్ణవ సాంప్రదాయంలో వీళ్ళు మన ఆచార్యులుగా చెప్పబడతారు. సో ఇలాంటి వాళ్ళకి నిజంగానే రాధారాణి కూడా వచ్చి ఆవిడ అలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంటా. ఒకసారి వాళ్ళ మనసులోనే అనుకునేటప్పటికీ స్వయంగా ఆవిడ చిన్న బాలిక రూపంలో వచ్చేసి పాలు ఇంకా పరమాన్నం తినాలి, భగవంతుడికి పెట్టాలి అనే ఆలోచన వస్తే గిన్నెలో పాలు బియ్యము అన్నీ తీసుకొని వస్తుందన్నమాట. వచ్చి నువ్వు కూర్చో జపం చేసుకో అని చెప్పేసి వెళ్ళి ప్రసాదం చేసి వస్తుందట. తర్వాత సనాతన గోస్వామి అనుకుంటా వచ్చి ఏంటి ఇది అని చెప్పి ప్రసాదం తిను అని ఇస్తే, నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే చెప్తారట, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది నాకు అనిపించింది అంటేను స్వయంగా రాధారాణి వచ్చి చేసిపోయింది అని చెప్పి. అంటే వాళ్ళకి కూడా స్వయంగా భగవంతుడు ఎట్లా ఉంటాడో కనిపించలేదు, ఏ చిన్న బాలుల రూపంలోనో బాలిక రూపంలోనో వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వెళ్తూ ఉన్నారనమాట. అలాంటిది మనము ఇన్ని కల్మషాలతోటి ఉండి ఇంత పొల్యూటెడ్గా ఉండి మనం నిజంగా భగవంతుడిని మనం చూడాలి అన్నా ఒకళ్ళు ఎవరైనా వచ్చి చూసాము అని చెప్పినా సరే మనం ఎలా నమ్ముతాము, నమ్మడానికే శక్యం లేదు. సో ఇన్ని లక్షణాలు గొప్ప గొప్ప లక్షణాలు వాటిల్లో మనం వెతుక్కుంటే ఒక్క లక్షణం కూడా మనకి లేదు. నిజంగానే చెప్పాలంటే ఎవరన్నా పొగిడారనుకోండి ఎంత పొంగిపోతామంటే వాళ్ళకి కావాల్సింది మొత్తం సర్వస్వం ఇచ్చేస్తాం. అలాగే ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మనల్ని ఏమైనా తిట్టారనుకోండి పిచ్చిగా కూర్చొని ఏడుస్తాం అనమాట. కానీ అక్కడ కూడా మనకి ఉప్పొంగడం కానీ దుఃఖంగా ఉండకపోవడం కానీ అట్లాగే ఏమీ లేదు, వాటిల్లోనే మనం లేవు. అలాంటిది మనకి నిజంగానే భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు, ఇంత భక్తుల లక్షణాల్లో ఉంటే ఒక్క లక్షణం కూడా మనకి లేదనమాట. కాబట్టి ఏంటంటే ఒక భక్తుడిగా ఉండాలి, భగవంతుని యొక్క ఇది చేసుకోవాలంటే ఎంత కష్టం అంటే భగవంతుడు తన భక్తుల్ని తానంతట తానే చూసి వచ్చి ఆయనంతట ఆయనే మనకి దర్శనం ఇస్తాడనమాట. అదే ఇందాక గోపిక గీతలో గోపికలు అంటున్నారు, నువ్వు వచ్చి నువ్వు మాకు దర్శింపజేసుకో అని చెప్పి. అది అలాగ ఉంటుందన్నమాట. భక్తులు అంటే నిజమైన భక్తులు అంటే వారి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మనం మాతాజీ నా అనుభవం అక్కడ చిన్న చెప్తాను. చెప్పండి మాతాజీ. ఒకసారి నేను బృందావనం వెళ్ళాను మాతాజీ. బృందావనం పెడితే అక్కడ ఆ వేళ రాధాదేవి బర్త్డే, సార్ మాట్లాడద్దండి, రాధాదేవి బర్త్డే అయితే నాకు చాలా కేకులు బర్త్డే కానీ రాధామాతాకి వచ్చాయి. అందరూ ఆ వేళ కట్ చేస్తారు కదా, కట్ చేశారు. అయితే నాకు కూడా ప్రసాదం కావాలనిపిస్తే అయితే ఎవరో అన్నారు, ఆ స్టోర్లో 2 స్టోర్లు ఉంటాయి కదా మాతాజీ, ఆ బృందావనంలో అటో షాప్ ఇటో షాప్, దాంట్లో పెట్టి అమ్ముతారు మీరు కొనుక్కోండి అన్నారు. అంటే నేను పరిగెత్తుకుని వెళ్ళి లైన్లో నుంచుంటే ఇక్కడ ఈ షాప్లో అయిపోయింది, ఆ షాప్లో ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అన్నారు.
మళ్ళీ అక్కడికి వెళ్ళాను మాతాజీ. అక్కడ కూడా అయిపోయింది. అయిపోతే ఇదేంటి రాధా మాతాజీ నీ ప్రశాంతంగా అనుకున్నాను, నీ బర్త్డేకి వస్తే నువ్వు కేక్ పెట్టలేదు అని చెప్పేసేసి అని చాలా ఇదైపోయాను మాతాజీ. సరే నాకు ఇంతే ప్రాప్తి లేదేమో అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఆశ్రమానికి వెళ్ళిపోయాను మాతాజీ. నెక్స్ట్ మార్నింగ్ 4 o'clockకి మేము ప్రభుపాద హారతి ఉంటుంది కదా, అది మామూలు హారతికి వచ్చాం. హారతి అయిపోయింది మాతాజీ. హారతి అయిపోయాక బయటకు వచ్చి అక్కడ మెట్ల మీద కూర్చుని జపం చేసుకుంటున్నాం. ఈ లోపల ఒక ఆవిడ మా పక్కన వచ్చి కూర్చున్నారు. ప్రభుజీ ప్రభుజీ ఇంత బాక్స్, పెద్ద బాక్స్ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు. ఆవిడకి ఇస్తే ఆవిడ నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పాను అనమాట. వాళ్ళకి నా ఆతృత, నా ఆరాటం అన్ని వాళ్ళకి తెలుసు. నేను అటు ఇటు పరిగెత్తడాలు ఆ కేక్ కోసం వాళ్ళకి తెలుసు. అయితే ఆ మహారాజు తీసుకొచ్చి ఆ బాక్స్ ఆవిడకి ఇస్తే ఆవిడ పొద్దున్న 5 గంటలకి ఆవిడ అది నాకు తీసి నేను జపం చేసుకుంటే నా చేతిలో పెట్టాను. నేను ఇలా పట్టుకుని కేక్ నా చేతిలో ఉంది మాతాజీ. కేక్ నా చేతిలో అంటే నాకైతే అసలు ఒళ్ళు గుగ్గిరికి వచ్చేసింది. నా పక్కన వాళ్ళు ఒకటే నవ్వుతున్నారు. అగో మీరు రాధా మాతాజీని అడిగారు కదా కేక్ కేక్ అని, ఆ మాతాజీ మీకోసం పంపించేసారు. మార్నింగ్ 5 o'clockకి నా కేక్ ఇస్తారని నేను అసలు అనుకుంటానే మాతాజీ. అది ఆ అనుభవం నిజంగా నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మనకి భగవంతుడు మనం కోరుకుంటే ఇప్పటికి కూడా వస్తాడు మాతాజీ, కానీ మనం కోరుకోవట్లేదు, నమ్మట్లేదు పూర్తిగా. మొన్న తిరుపతి వెళ్ళాను మాతాజీ, నాకు రూమ్ లేదు. తిరుపతి వెళ్తే మా చుట్టాలు పెద్దవాళ్ళు అందరూ తిట్టారు, ఒక్కదానివే వెళ్ళిపోతున్నావు, తిరుపతిలో రూమ్ లేదు, ఎలా ఉంటావు అంటే గుడి ముందు పడుకుంటాను అని అంటే ఎలా పడుకుంటా అందరూ తిట్టారు మాతాజీ. ఎందుకంటే మా ఫ్యామిలీకి వచ్చి ఒక స్టేటస్ ఉన్నాను. అయితే నువ్వు ఎలా పడుకుంటాను, భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఆయనే ఇస్తాడు. ఆయన చూడాలనిపించింది, నేను వెళ్ళిపోతున్నానని తిరుపతి వెళ్ళిపోయాను మాతాజీ ఒక్కదా. నేను వెళ్ళిపోతే అక్కడ డ్రైవర్, నాకు ఆ అబ్బాయి అసలు నేను పుట్టబుద్ధిగా అబ్బాయి నాకు తెలియదు, నేను చూడలేదు. ఆ అబ్బాయి మాతాజీ ఎలా ఉంటారు బయట, నా ఆధార్ కార్డు ఇస్తాను, నేను మీ ఆ తమ్ముడు కొడుకునని చెప్తాను, మీకు ఆధార్ కార్డు ఇస్తాను, మీకు రూమ్ ఇస్తారు. ఇచ్చారు మాతాజీ. 4 days ఉన్నాను తిరుపతిలో. అందరూ ఆశ్చర్యపోయారు. భగవంతుడు ఉన్నాడు మాతాజీ, ఉన్నాడు, మనకు వస్తాడు మనం అడిగితే ఫుల్ హార్టెడ్. థ్యాంక్ యూ మాతాజీ. ఈ చర్మచక్షులతో మనం తెలుసుకోలేకపోతున్నాం భగవంతుడిని. ఆయన మనం కోరుకుంటే ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కాకపోతే మనం ఇంకా భక్తిలోకి వెళ్ళి ఆయన్నే కావాలి అని కోరుకుంటుంటే మనకి నిజంగా మంచిది ఏదైతే ఉందో అది ఇస్తాడు. మనకి అన్ని మంచి చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏంటంటే మనము తెలుసుకోలేకపోతున్నాం అంతే. అరే బోల్ మంచి ఇది చెప్పారు మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మనం ఇంకా లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి, అవి చూసుకొని తీసేద్దాము. ఇక్కడ శ్రీకృష్ణుని ప్రీతి పాత్రలుగా చేసే లక్షణాల గురించి చెప్పాం కదా, అది ఒక 4 విషయాలు చెప్పారు. అయితే భగవంతుని పట్ల వైఖరి ఎట్లా ఉంటుంది అని, వాళ్ళ జీవరాశులతోటి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది, వాళ్ళకి జరిగిన సంఘటనల ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది, భగవంతునితో వ్యవహారం అన్నమాట. ఈ 4 విషయాల పట్ల కూడా ఒక భక్తుని యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇవి కూడా చెప్తున్నారు. అంటే మనము నిర్మమ నిరహంకార అంటున్నాం కదా, యజమాన్య భావం నుండి విముక్తి పొందాలి. ఎప్పుడు నేను యజమానిని అనుకోకూడదు. భగవంతుడికి సేవా భావంతో, నేను ఒక సేవకుడుగా భగవంతునికి సేవ చేస్తున్నాననే భావంతో మనం చెయ్యాలన్నమాట. అలాగా చేస్తూ ఉండడం, అప్పుడు మనం ఈ భగవంతుని పట్ల ఏంటంటే ఈ యజమాన్య భావం నుండి మనం విముక్తి పొందిపోతాం అన్నమాట. తర్వాత అహంకారం నుండి, అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని అనే జ్ఞానం కూడా మనలోకి వస్తుంది కదా, అప్పుడు మనం వాటి మీద అన్నిటికీ పెట్టుకోము. గత వ్యాధ అంటున్నారు, వ్యధ లేకుండా అంటే బాధపడము, అలాంటివన్నిటివి మనం తగ్గించేస్తాం అనమాట. సర్వారంగా పరిత్యాగి, అన్ని ప్రయాసాల నుండి, అంటే వేరే వేరే వ్యాపకాలు ఏవేవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మనం విముక్తి పొందుతాం అన్నమాట. ఇంకా ఇతర జీవరాశులతోటి ఎట్లా ఉండాలి అంటే, ఇందాక మనం చదువుకున్న లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క వర్డ్ తోటి ఇక్కడ మనకి శ్లోకంలో చెప్పిన వాటిని చెప్తున్నారు. మనం వేరే జీవరాశులు ఎందు అసూయ లేకుండా ఉండడం, అందరితోటి మిత్రత్వంతో ఉండడము, శత్రువులుగా అంటే అనుకోకుండా ఉండడము, ఉదాసీనత అంటే వేరే వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా కూడా పట్టించుకోకుండా మనం వెళ్ళిపోవడము, కలుషిత సాంగత్యాల నుండి, అంటే మనము ఏవేవైతే బ్యాడ్ అసోసియేషన్స్ ఉంటున్నాయో అవన్నిటినీ వదిలిపెట్టేయడము, నిశ్శబ్దం అన్నాం మనం ఇందాక, అదే మౌనం అని చెప్పాం కదా. ఎప్పుడైతే అవసరమో అప్పుడే మనము మన మాటలు మాట్లాడటము చేయడం అన్నమాట.
వాటికి జరిగిన ప్రతి సంఘటనకి మనం ప్రతిచర్య అనేది ఉంటుంది మనకి జరిగిన దానికి. సో వాటిని సంతృప్తిగా తీసుకుంటామా, జీవితంలో లాభ నష్టాల గురించి ఆలోచిస్తామా, ఒక్కొక్కప్పుడు సంతోషిస్తాము, ఒక్కొక్కప్పుడు సంతోషించమా, అలా ఉంటారు కదా, వాటి గురించి ఇక్కడ చెప్పారు. స్వీయ నియంత్రణ, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చైతన్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం చింతించమన్నమాట. అప్పుడు మనకి కోరికలు కూడా ఉండవు. మన కోరిక అంటూ ఉంది అంటే కనుక ఏంటంటే భగవంతునికి సేవ చేయాలి, ఇంకా ఎక్కువ సేవ చేయాలి, ఇంకా బాగా అలంకరించాలి, ఇంకా మాలలు మంచిగా చేయాలి, అలాగా ఇంకా ప్రసాదం మంచిగా టేస్టీగా వండాలి, నేను టేస్ట్ చూడకుండా ఈసారి జాగ్రత్తగా చేయాలి, ఇంకా నీట్గా చేయాలి, మంచి మంచి డిషెస్ చేయాలి అని ఆలోచన ఉండడం, అది కోరిక ఉండడం అన్నమాట. తర్వాత సహనం ఉంటుందన్నమాట. అన్ని రకాల శుభ అశుభ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం చెలించకుండా ఉంటాం అన్నమాట. సహనంతో ఉంటూ ఉంటాము. ఆనందం మరియు విషాద సమయాల్లో అంటే ద్వంద్వాతీతాలు అంటారు కదా, ద్వంద్వం, సుఖము దుఃఖము ఆనందము, అలా వాటన్నిటికీ ఒకే రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత అన్నాపేక్ష, నివాసం గురించి పట్టించుకోమన్నమాట. అంటే ఇప్పుడు నాకు తర్వాత ఏంటి, నన్ను ఎవరు చూస్తారు అనేది. మొన్న మాతాజీ కూడా క్వశ్చన్ అడుగుతున్నారు కదా, నా పిల్లలు నన్ను చూస్తారా, వాళ్ళు చూడట్లేదు కాబట్టి వాళ్ళకి ఇదే అని. మనం ఎవరిని మనం ఏమి అనద్దు అని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నారు. మనం అనద్దు, వాళ్ళకి బుద్ధి ఉంటే వాళ్ళు మనల్ని చూస్తారు, వాళ్ళ జ్ఞానం భ్రష్టు పట్టిపోతే మనం దానికి ఎవరం ఏం చేయలేం. కాబట్టి రేపటి గురించి నాకు ఏంటి అనే విషయాన్ని మనం వదిలిపెట్టేయాలన్నమాట. శ్రీల ప్రభుపాద ఒక అనాలజీ చెప్తారు. మనుషులట ఒక బియ్యం బస్తా, ధాన్యం బస్తా తీసుకెళ్ళి ఒక చోట పెడితే పక్షులును మిగతావన్నీ ఎగురుకుంటూ వచ్చి వాటికి కావాల్సినవి వాటి ముక్కులకు సరిపోయినంత వరకు తీసుకొని వెళ్ళిపోతాయి అవి. కానీ మనం ఏం చేస్తాంట, వెళ్ళి బస్తా బస్తా ఎత్తుకొచ్చేస్తాంట. ఎందుకు అంటే రేపటి గురించి మనకి ధ్యాస బాగా ఉంటుందన్నమాట. ఇవాళ గురించి కంటే కూడా రేపేంటి, నా పిల్లలకేంటి, వాళ్ళ పిల్లలకేంటి, నేను ఎంత ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టాను అని చెప్పేసి ప్రభుపాద అంటూ ఉంటారు. అది నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఒక శ్లోకంలో ఉంటుంది. సో అత్యాశ అన్నమాట. ఆ ఆశతోటి మనం బతుకుతూ ఉంటాం ఎప్పుడు. అలాంటి వాటి గురించి ఆలోచించొద్దని, నివాసం గురించి వాటి గురించి ఆలోచించొద్దు. పైగా ఏంటంటే దక్షత అంటున్నారు, అంటే శుభ్రత. సారీ, శుభ్రత అంటే దక్షత ఉండాలి, నిపుణత ఉండాలి మనం చేసే పనిలో. అలాంటివన్నీ కూడా మనకి అలవడతాయి అన్నమాట. తర్వాత భగవంతుడితో మన వ్యవహారం ఎలా ఉంది. ఇందాక మనం మనుషులతో ఎలా ఉంటుంది, జంతువులతో ఎట్లా ఉంటుంది, మన మనలో ఎలాంటి చేంజ్ వస్తుంది అనుకున్నాం. అలాగే భగవంతుడితో మన వ్యవహారం ఎలా ఉంటుందంటే పట్టుదల అన్నమాట. మనం ఇది కంప్లీట్ చేయాలంటే చేయాలి, 16 రౌండ్స్ నేను ఈ టైం లోపల కంప్లీట్ చేయాలంటే చేయాలన్నమాట. అది చేసిన తర్వాత నేను వేరే పని చేస్తాను. ఇవాళ నేను రథయాత్రకి వెళ్ళాలి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కానీ నేను నడుస్తాను. ఎక్కడి నుంచి ఎన్టీఆర్ గార్డెన్ నుంచి మళ్ళీ మనం నాంపల్లి దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు నడుస్తానంటే నడవాలన్నమాట పట్టుదల. సో అట్లా పెట్టుకొని మనం నడవాలన్నమాట. కాళ్ళు నొప్పులు కొడుతున్నాయి అంటేనో ఆయనే చూసుకుంటాడు. నా విషయంలో జరిగింది అంతకుముందు 2 సంవత్సరాల క్రితం నేను చేశాను, అందుకనే అంటున్నా. సో అది అన్నమాట, పట్టుదల ఉండాలి. మనస్సు మరియు బుద్ధుల్ని పూర్తిగా భగవంతుని కోసమే ఉపయోగించాలన్నమాట. మనకున్న జ్ఞానం ఏదైనా ఉన్న కొంచెం జ్ఞానమైనా భగవంతుని సేవ ఎలా చేయాలి, భగవంతునికి ఎలాంటి ఉపచారాలు చేయాలి అనే వాటిల్లోనే మనం ఉపయోగించాలి అని, భక్తియుత సేవలో నిమగ్నమై ఉండాలి ఎల్లప్పుడూ అని, అప్పుడు మాత్రమే మనం స్థిరంగా ఉంటాము అని చెప్తున్నారనమాట. అందరికీ ప్రియమైన వాడు. దీనికి ముందు ఇంకొకటి ఇది ఉంది, మనం ఒకసారి చూద్దాము. మాతాజీ పూలు పెట్టేయండి. ఇదే లాస్ట్ శ్లోకం ఈ చాప్టర్ లో. మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కృష్ణుడిలో కనిపించేదే చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన లాగానే అర్జునుడు ఉన్నాడు, అర్జునుడి లాగానే మనం మారాలి అని చెప్పేసి అంటే కృష్ణుడికి ఉండే లక్షణాలు, వాటి మీనింగ్స్ వేరు ఉంటాయి మాతాజీ. ఇవి ఒక మామూలుగా ఒక శుద్ధ భక్తుడిలో ఉండే లక్షణాలు అన్నమాట. ఓకే. మనం మామూలుగా ఈ ప్రకృతి గుణాలు ఇవన్నిటి మూలంగా ఉంటూ ఉంటాం కదా, మనం తొందరగా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మనం ఇచ్చేస్తే కనుక మనం మాయలో పడిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ ఈ లక్షణాలు కలిగి ఉంటాం చూసారా, అది ఆ భక్తుడు, శుద్ధ భక్తుడిలో అవి ఉంటాయన్నమాట లక్షణాలు. శాంతము, ప్రసన్నత, తర్వాత అహంకార భావం అనేది చాలా మందిలో ఉంటుంది. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. టైం ఎంత ఉందో ఒక్కసారి స్టోరీ చెప్పేసి ఇది అయిపోయాక చెప్తాను.
భగవద్గీత ఓకే మాతాజీ. భగవద్గీత ప్రకారం భగవంతుడు భక్తుని కోసం ఏ విధంగా ఉంటాడు? ఆల్రెడీ పెట్టేశారు అందరూ. దేవునితో కలిసే వ్యక్తిగా అందరి కోసం ఎలా ఉంటాడు భగవంతుడు? నిస్సహాయుడై ఉంటాడా ఆ భగవంతుడు? కాదు. భగవంతుడు భక్తిని కోసం ఏ రకంగా ఉంటారు? దూరంగా ఉంటాడా, లేకపోతే నిస్సహాయుడిగా ఉంటాడా, వేగంగా కలిసి వచ్చే వ్యక్తిగా ఉంటారా, లేకపోతే ప్రియమైన వాడుగా ఉంటాడా? సో మీరు అది పోల్ చేస్తూ ఉండండి, నేను స్టోరీ చెప్తాను. ఒక భక్తుడు ఉంటాడనమాట. మనం చెప్పుకుందాం, ఇనిషియేటెడ్ డివోటీస్నే తీసుకుందాం. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నేను చేశాను అంటే, అందరి గురించి చెప్పట్లేదు, కొంతమందిట భక్తుడికి చాలా గర్వం ఉంటుందిట. అయితే మాయాదేవి ఏం చేస్తుందంటే వీళ్ళని పట్టుకోవాలి, నేను ఎప్పుడు పట్టుకోవాలి, నా చేతిలో తీసుకోవాలి అని అనుకుంటారు. ఆ గర్వం ఎందుకు ఉంటుందంటే భగవంతుని సేవ చేసే ఇది అన్నమాట. నిజమైన అహంకారం అది అన్నమాట. నేను భగవంతుడి భక్తుడిని అనే అహంకారం భక్తుడిలో ఉండాలి. సో మామూలుగా ఈ భౌతికమైన అహంకారం కాదు. అయితే మాయాదేవి అనుకుంటుంటా, ఈ భక్తుడు ఏంటి పొద్దున్నే లేస్తున్నాడు, మంగళారతికి అటెండ్ అవుతున్నాడు, జపం చేసుకుంటున్నాడు, భాగవతం వింటున్నాడు, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు కదా అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో నా మాయలో నేను పట్టుకోవాలి అని చెప్పేసి మాయాదేవి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి తెలుసు కదా, అంతా అభిషేకం చేసి రాత్రి చాలా లేట్ అయిపోతుంది, అంతా అయిపోయి ఆ భక్తుడు వెళ్ళి పడుకున్నాడు అనమాట. పడుకుంటే మెలకు రాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంటా, మాయాదేవి వచ్చి లేపేస్తుందట. లే 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 అని చెప్పి లేపుతుందట. లేపిన తర్వాత అయ్యో నేను ఇంత ఇది చేశాను అని చెప్పేసి దబదబా రెడీ అయ్యి వెళ్ళిపోతాడట. అయితే మాయాదేవి అంటుంట, ఏంటి ఎట్లాగా అని చెప్పేసి గురువు దగ్గరికి అడిగితే చెప్తాడట, ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకో పశ్చాత్తాప పడతాడు. మాయాదేవి లేపలేదనుకోండి లేటుగా లేస్తాడు. లేటుగా లేచిన దగ్గర నుంచి ఏముంటుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఏం చేసాను మాతాజీది, పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఆ పశ్చాత్తాపం మూలంగా, పశ్చాత్తాపానికి మించిన క్షమాపణ ఇంకొకటి లేదు కదా. ఇప్పుడు భగవంతుడు అనుకుంటాడట, నా భక్తుడు పాపం ఇంత సేవ చేసి ఉన్నాడు కదా, ఇతన్ని నేనే అసలు యాక్చువల్గా కొంచెం కష్టపెట్టున్నాను, పోనీలే పశ్చాత్తాపం పడ్డాడు కదా, నేను క్షమించేస్తాను అనుకుంటాడట భగవంతుడు. అయితే ఇప్పుడు మాయాదేవి ఏమనుకుంటుందంటే, నేను నిన్ను లేపి తప్పు చేశానా అని అంటుందట. అంటే కాదు, తప్పు చేయలేదు. ఆవిడ ఒకవేళ లేపకపోయినా కూడా భక్తుడికి మంచి జరిగేది. కాబట్టి భక్తులని మాయాదేవి తొందరగా పట్టుకోలేదట. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క సేవలో ఉంటూ ఉంటారు కదా, అందుకని పట్టుకోలేదట. చాలా షార్ట్గా చెప్పాను, టైం లేదని. సో అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేపేసి ఉందనుకోండి, ఆవిడ లేపేసింది, ఎలాగో వెళ్ళిపోయి పని చేసేసుకున్నాడు. ఒకవేళ లేపలేదనుకోండి, లేపలేకపోతే కూడా కృష్ణుడి ప్రేమ ఇంకా ఎక్కువ పొందుతాడు అనమాట. ఓ నిన్న రాత్రంతా ఇంత సేవ చేసి ఉన్నాడు కదా, పాపం పడుకొని ఉన్నాడు, అందుకని పోనీ పడుకున్నాను అని చెప్పేసి వదిలిపెట్టేయలేదు కదా, నా దగ్గరికి వచ్చి సారీ కృష్ణ లేవలేకపోయినాను, తప్పైపోయింది, నెక్స్ట్ టైం నుంచి ఇంకొకసారి చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం లేవలేకపోయేటప్పటికి అప్పుడు గుర్తొస్తుంది అనమాట, లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి నేను లేచాను చేశాను కదా, ఈసారి మళ్ళీ సేవ అవి చేసినప్పుడు నేను అలారం కాదు, 1 కాదు 2 3 అలారాలు పెట్టుకొని లేస్తాను తప్పకుండా అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటాడట. కాబట్టి భగవంతుడు భక్తుని విషయంలో ఎప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్త తీసుకొని ఆయన వాళ్ళకి కరెక్ట్గానే చేస్తూ ఉంటారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళని మాయాదేవి చాలా తొందరగా పట్టుకోవడానికి వచ్చినా కూడా ఆవిడ పట్టుకోలేదన్నమాట. సో ఇది స్టోరీ. సో అందులో ఏంటంటే ఆన్సరు థర్డ్ది ఆన్సరు ఇందాక మనం చెప్పుకున్న దానిలో. సో భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు మనకి లభిస్తాడనమాట. సో అర్జునుడికి కూడా అలాగే భక్తి ద్వారానే భగవంతుడు లభించాడు. ఇది ఈ చాప్టర్లో లాస్ట్ శ్లోకము. అందరికీ ప్రియమైన వాడు ఎవరు అంటేను, ఎవరైతే ఏతు ధర్మామృతామిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాదానామత్పరమో భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాసేతీవ మే ప్రియాః. నన్నే పరమగమ్యముగా చేసుకుని భక్తి యోగము ఈ అమృత పదమును అనుసరించుచు
శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నిమగ్నులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరే కృష్ణ. హరి బోల్. ఇప్పుడు నాకు కృష్ణుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు ఎవరు అని అర్థమైందా? వాళ్ళే కృష్ణుడికి అత్యంత ప్రియమైన వాళ్ళట. ఎప్పుడంటే భక్తి యోగం ద్వారా పరమ గమ్యం అంటే అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది తెలుసుకొని అది ఆ దారి ఏంటంటే అమృతమైన దారి అన్నమాట, అమృతమైన రహదారి. దాన్ని అనుసరిస్తూ శ్రద్ధతోటి సంపూర్ణంగా నాకు నియక్తుగా అంటే నాకే శరణు పొంది నన్ను ఆ దగ్గరికి వస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అర్జునుడు అలా చేశాడు కాబట్టి అత్యంత ప్రియమైన వాడుగా అయ్యి కృష్ణుడు విశ్వరూపం చూపించు అనగానే చూపించాడు, చతుర్భుజ రూపం చూపించమనగానే చూపించాడు, తర్వాత ద్విభుజ రూపం చూపించమంటే చూపించాడు. తను అడుగుతున్న ప్రశ్నలకన్నిటికీ కూడా భగవంతుడు సమాధానాలు ఇస్తూ అతనికి ఎట్లాగా చేయాలి అనేవన్నీ చూపిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన పాఠం అంటే లెసన్ ఏం నేర్చుకోవాలంటే మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే శ్రీకృష్ణుని సేవలో ఉపయోగించుకోవాలన్నమాట. మనం అప్పుడే శ్రీకృష్ణుడికి దగ్గర అవుతాం. ఇప్పుడు నాకు గొంతు చాలా బాగుంది, నేను బాగా పాటలు పాడతాను అనుకోండి, భగవంతుడికి కీర్తనలు చేయడానికి అనమాట. ఇప్పుడు నేను చాలా మంచిగా గార్డెన్ పెంచుతూ ఉన్నాను అనుకోండి, ఆ పూలు తీసుకెళ్ళి భగవంతుడికి పెట్టడం అంటే నా సేవని కృష్ణుడికి ఉపయోగించడం అనమాట. సో అట్లాగా మనకి భగవంతుడు ఇచ్చిన ఏ టాలెంట్ ఉంటుంది చూసారా, ఆ టాలెంట్ ఏదైనా సరే మనం భగవంతుని సేవలో ఉపయోగించడం. నాకు వంట చేయడం బాగా వచ్చు అనుకోండి, ప్రసాదం భగవంతుడికి అర్పించడం. తర్వాత వీలైతే కనుక గుళ్ళు కానీ ఎక్కడన్నా ప్రసాదం భగవంతుడికి చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి చేస్తూ నేను చేసిన దాన్ని వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం, హెల్ప్ చేయడం అనమాట. సో అలాగా నాకు ఏ టాలెంట్ ఉంది అంటే ఆ టాలెంట్ని కృష్ణ కోసం, కార్యం కోసం ఉపయోగించడం అనమాట. అలా చేయడంతో భగవంతునికి చాలా దగ్గర అవుతాం మనము అని. సో ఇవాళ మనం 3 టాపిక్స్ తెలుసుకున్నాం దేవదేవుడు గురించి. తర్వాత మనం భక్తి చేయడంలో 4 ఏవి మనం ఆప్షన్స్ తీసుకోవాలని, తర్వాత శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు, ఇది చైతన్య మహాప్రభు చెప్పారనమాట. కలికాలే నామ రూపే కృష్ణ అవతార నామ హైతే హాయ సర్వ జగత్ నిస్తారా అని. ఈ కలియుగంలో భగవంతుడు హరే కృష్ణ మహామంత్ర నామరూపంలో అవతరించారు. కేవలం ఈ నామం, పవిత్ర నామంను జపించిన మాత్రాన్నే మనం భగవంతునితో సాంగత్యం పొందుతాం. ఎవరైనా ఈ నామాన్ని జపిస్తారో వాళ్ళు ముక్తి పొందుతారు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే కలికాలంలో, ఈ కలియుగంలో భగవంతుని రూపమే నామరూపంలో వచ్చిందనమాట. అదే హరే కృష్ణ రూపంలో వచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా భక్తునిలాగా అవతారం తీసుకున్న కృష్ణ పరమాత్ముడే వచ్చి ఈ మంత్రాన్ని జపించమని ఆయన అందరికీ అన్ని చోట్ల వెళ్ళి మహాప్రభు చెప్తూ ఉన్నారనమాట. సో కాబట్టి భగవంతుని నామాన్ని భక్తుడితో సాంగత్యంలో చేసుకొని ఎవరైతే ఈ నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళందరూ ముక్తిని పొందుతారు అని చెప్తున్నారు. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య की जय, गौर निताई की जय, नरसिंहदेव भगवान की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय, अनंत कोटि आचार्य वृंद की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి 12th చాప్టర్. చాలా చిన్న చాప్టర్ కానీ మనం కొంచెం ఎక్కువగా చెప్పుకున్నాం అనుకుంటాను. నేను తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సింది కానీ రోజు టైమే పెట్టుకున్నాం. సో నో ప్రాబ్లం. హరే కృష్ణ. ఎవరికన్నా డౌట్? చాట్ లో క్వశ్చన్ చూడండి. చాట్ లో క్వశ్చన్ చదవండి చాట్. యద్భావం తద్భవతమ్మా. యుక్తి నియుక్తులు ఈ పదానికి కొంచెం ఉదాహరణలు. యుక్తి నియుక్తులు. యుక్తి అంటే ప్రభు మనకి ఉన్న ఇది అంటే ఒక పని చెయ్యాలంటే దాన్ని ఎలా చెయ్యాలి అనేది, అది ఉండటం అంటే యుక్తి అన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో దాన్ని నియుక్తి అంటాం. ఏదైనా సరే మనం తీసుకెళ్లి భగవంతుని సేవలో ఉపయోగించాలన్నమాట. యుక్తితోటి పని చేయమంటారు కదా, తెలివితేటలు అని కూడా అంటాం. సరేనా ప్రభు? హరిబోల్. నియుక్తులు నియుక్తి అంటే అదే ప్రభు, యుక్తితోటి చేయమంటే మనం ఆలోచించుకునే ఆలోచన, తెలివితేటల్ని దాన్ని మనం ఎప్పుడైతే మనం యాక్షన్ రూపంలో పెడతామో దాన్ని నియుక్తి అంటాము. చేయడం అన్నమాట. అది నాకు తెలిసింది.
అంతే సరే. అనుకుంటున్నాను. ఓకే ప్రభు. సరే. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? హరిబోల్. మాతాజీ చాట్ లో చూడండి ఒకసారి క్వశ్చన్. అదే నివేదన ప్రేయర్స్ పెట్టమని పెట్టారు. ప్రసాదం ప్రసాదం ప్రేయర్స్ ప్రేయర్స్ పెట్టండి మాతాజీ. పద్మజ మాతాజీ పెట్టండి, మీ దగ్గర ఉన్నాయి కదా అదే అదే. ఆఫర్ చేసేవి ప్రేయర్స్ ఉన్నాయి కదా. మొన్న అడిగారు మాతాజీ, నిన్న మర్చిపోయినాను. పెట్టండి మీరు ఆఫర్ చేసి. ఓకేనా మాతాజీ మాతాజీ ఒక్క చిన్న డౌట్ క్లాస్ కి సంబంధించింది కాదు, ఒకటి నేను చెప్పండి. మనకి అడగమంటారా? అడగండి, నాకు తెలిసి చెప్తా. మనం మార్నింగ్ జప సెక్షన్ లో వరదరాజ్ ప్రభు చెప్తున్నారు కదా, ఆ భక్తి సింధూర భక్తి రసామృత సింధు. భక్తి రసామృత సింధూర, అది మన బుక్ మన వేదాబేస్ లో పేరు ఏముంటుంది మాతాజీ? అది నెక్టర్ ఆఫ్ డివోషన్ అని ఉంటుంది. నెక్టర్ ఆఫ్ డివోషన్. అందులోవే ఆ శ్లోకాస్ అందులోవే చెప్తున్నారు కదా ఆయన. అందులోంచి చెప్తున్నా. అదే థ్యాంక్ యూ మాతాజీ. అదే నాకు అడగా, ఎన్ని బుక్స్ ప్రిఫర్ చేసినా అది నాకు పూర్తిగా అదే కాదు డౌట్ వస్తుంది. అది కావాలంటే అందులోనే ఉంటుంది, ఆ బుక్ లోంచి చూడొచ్చు. ఓకే, నెక్టర్ ఆఫ్ డివోషన్. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? మనం ఇంకో 6 days లో మన క్లాసెస్ ఫినిష్ అయిపోతాయి. మీరందరూ చదువుకుంటున్నారు భగవద్గీత అని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను. నాకు మండే మీరు ఆన్సర్స్ చెప్పచ్చు దీనికి. నేను చెప్తున్నాను ప్రతిసారి అర్జునుడు కృష్ణుడిని రకరకాల పేర్లతోటి పిలుస్తున్నాడు. అలాగే ఆ కృష్ణుడు కూడా అర్జునుడిని చాలా పేర్లతోటి పిలుస్తున్నాడు. పార్థ అని, భరత అని, కుంతిపుత్ర అని, తర్వాత బృధ అని, అలాగా అన్ని పిలుస్తున్నాడు. అలాగే కృష్ణుడిని కూడా అర్జునుడు పిలుస్తున్నాడు. కృష్ణ, దేవనందన, మధుసూదన, జనార్దన, అలాగా అన్ని రకాల పేర్లతోటి పిలుస్తున్నారు. ఇలాగా మొత్తం భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ఎన్నిసార్లు ఏ పేర్లతోటి పిలిచాడు, లేకపోతే నెంబర్ ఎంత. ఓకే, అలాగే కృష్ణుడు అర్జునుడిని ఏ ఏ పేర్లతోటి పిలిచాడు. సో చిన్న అసైన్మెంట్ మీరు రాయగలిగితే రాయండి, సరేనా? హరివన్, ఎస్ ఆర్ నో? ఓకే మాతాజీ, మనం ఎండ్ చేసుకుందాం. ఓకే మాతాజీ. హరివన్.